స్థిరభోగ నిత్యా. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. అందరికీ స్వాగతం. మనకి ఈ సంవత్సరానికి, క్రోధి సంవత్సరానికి జ్యోతిర్వాణి చివరి భానువార సాప్తాహిక సమావేశం. ఈ కార్యక్రమానికి, వేద సంస్కృతి వారి జ్యోతిర్వాణి కార్యక్రమానికి, ఉపన్యాసధార కార్యక్రమానికి విచ్చేస్తున్న మిత్రులందరికీ శుభ సాయంకాలం, నమస్కారం. మనకి ఒక 7 రోజుల్లో చాంద్రమాన నూతన సంవత్సరం రాబోతుంది. దానికి, ఆ సమయానికి సామాన్య జనులకి, సమాజానికి మార్గదర్శనం చేయవలసిన ముఖ్యమైన బాధ్యత జ్యోతిష్కులకే ఉన్నది. ఆ క్రమంలో మనం ఈరోజే దాని గురించి చెప్పుకోవడానికి మనకి గ్రహాలు మనకి ప్రేరణ కలిగించాయి. రాబోయే సంవత్సరం పేరు మనందరికీ తెలుసు, విశ్వావసు. ఆ విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగాలు ఆల్రెడీ మనకు వచ్చేసాయి, చాలామంది దగ్గర ఉన్నాయి. మనం కూడా గ్రూపుల్లో వాటిని పంచుకున్నాం, షేర్ చేసుకున్నాం. అన్నింటినీ చూస్తూ మనం ఈరోజు ఒక జ్యోతిష విద్యార్థిగా, ఒక జ్యోతిష్కుడుగా ఈ సంవత్సరానికి ఉండబోయేటువంటి కాలానికి గ్రహస్థితి ఏం సూచిస్తుంది, దాని నుండి మనం ఏమి గ్రహించి సమాజానికి అందచేయాలి అనేది ముఖ్యంగా మనం ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎలాంటి అపోహలు లేకుండా గ్రహస్థితి, ఈ ఉగాది నాటి గ్రహస్థితి మనకి ఎంత ముఖ్యం, ఆ ఉగాది నాటి గ్రహస్థితి ఆధారంగా దేశంలో సంవత్సరం పాటు కాలం ఎలా ఉంటుందని చెప్పడానికి, కాలం అంటే అన్ని రకాలుగా ఎలా ఉంటుందో చెప్పడానికి మనకి ఆ జ్యోతిష్ శాస్త్రం అందించేటువంటి కొన్ని సాధనాలు ఏవైతే ఉన్నాయో, సూత్రాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నింటిని మనం గ్రహిస్తూ క్లుప్తంగానే వాటి గురించి చెప్పుకుంటూ ఫలితాలు ఎలా ఉంటాయనేది కాస్త ఎక్కువగా చెప్తే, సూచిస్తే, మన ఆలోచనలు పంచుకుంటే ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ ఎంతో సమాచారం ఇచ్చినట్టు అవుతుంది. రేపు 30వ తేదీ నాడు ఎక్కడ పంచాంగ శ్రవణం చేయవలసి వచ్చినా, ఎక్కడ ఎవరికైనా మనం జ్యోతిషం నేర్చుకుంటున్నాము అన్న విద్యార్థులు ఉన్నప్పుడు వాళ్ళందరికీ అసలు ఇదేమిటి అనేది వైజ్ఞానికంగా తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. ఆ క్రమంలో ఈరోజు మనం విశ్వావసు నామ సంవత్సరంలో ఉండబోయేటువంటి శుభాశుభ యోగాలు, ఆ యోగాల కారణంగా ఏమి జరగవచ్చు, జరిగే అవకాశం ఉంది, వాటిని తెలుసుకుంటూ, మరి అవి జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి మనం వదలకూడదు. మనం జ్యోతిష్కులం కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటి అంటే ఏం జరగబోతుందో సూచించాలి. అలా సూచిస్తూ దానికి సంబంధించినటువంటి పరిహారం కూడా చెప్పాలి. ఒకవేళ మంచిగా ఏదైనా ఇబ్బందులు కలిగేవిగా రాబోతుంది కాలం అంటే దానికి పరిహారాలు కూడా చెప్పాలి. అసలు ఇలాంటివన్నీ ఇంతకుముందు జరిగేవా, ఆ కాలంలో పరిహారాలు చెప్పేవాళ్ళ అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరందరూ దయచేసి కొంచెం పంచాంగంలో ఇచ్చేటువంటి సంవత్సర ఫలాలని కనుక జాగ్రత్తగా గమనిస్తే, ప్రతి సిద్ధాంతి తన స్థాయి మేరకి ఏదో ఒకటి పరిహారం చెబుతూనే ఉంటాడు. ఆ పరిహారాల్లో ముఖ్యమైనవి దేశం కోసం, సమాజం కోసం యజ్ఞాలు చేయమనడం, యాగాలు చేయమనడం ఉంటుంది. ఈ కాలంలో వ్యక్తి కేంద్రమైనటువంటి, అంటే ఫోకస్, ఇండివిజువల్ మీద ఫోకస్ చేసేటువంటి కాలం వచ్చేసింది. కాబట్టి ఎక్కువగా రాశి ఫలాలు, వాటి మీద మనం ఎక్కువగా బాగా టైం స్పెండ్ చేస్తున్నాం. అసలు అందరూ ఇండివిజువల్స్ బాగుంటేనే, అందరి ఇండివిజువల్స్కు బాగుండాలంటే మన దేశం కూడా బాగుండాలి. అందువల్ల మన ఋషులు ఈ విషయంలో ముండేన ఆస్ట్రాలజీ అంటే మేతిని జ్యోతిషానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకే పంచాంగాలలో మనకి వ్యక్తికి సంబంధించిన ఫలితాల కన్నా ఎక్కువ దేశానికి సంబంధించిన ఫలితాలు మనకి సూచన చేయబడతాయి. అసలు శాస్త్రమే దానికి డెవలప్ అయ్యింది. పంచాంగ సిద్ధాంత కరణ గ్రంథాలన్నీ కూడా దేశంలో వ్యవసాయం ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా ఫీల్ అవుతుంటారు, రాజులు ఏం చేస్తారు, రాజుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి, ఏ ధాన్యాలు పండుతాయి, ఇలా ఆర్థిక వ్యవస్థ మీద బాగా కేంద్రీకృతమై మనకి చెప్పారు.
ఆ క్రమంలో మనం ఈరోజు అవి చేసుకుంటూ ఆధునిక సమాజానికి తగ్గట్టుగా, ఆధునిక ధోరణులకు తగ్గట్టుగా కూడా మనం దీన్ని మన విజ్ఞానాన్ని మేళవించి పరిజ్ఞానాన్ని కలిపి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఈ విధంగా ఈ క్రమాన మనం మొదలు పెట్టుకుంటూ ఈరోజు అందరినీ ఆహ్వానిస్తూ మీ జ్యోతిర్వాణి వినిపించండి అని, మీ అనుభవాలు, మీ ఆలోచనలు, ఊహలు అలా అయినా సరే పర్వాలేదు. ఎందుకంటే ఊహల్లోనే మళ్ళీ ఆలోచనలు కూడా వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ సంవత్సరంలో అసలు శుభాశుభ యోగాలు ఏమున్నాయి, మనం చాలా క్రమబద్ధంగా వెళ్ళాలి ఆలోచన ధోరణితో. అసలు యోగాలు ఏమిటి, యోగాలు ఏమున్నాయి, ఈ దేశానికి అరిష్ట యోగాలు అనేవి ఎక్కువగా కనపడుతుంటాయి. ఏ పంచాంగం చూసినా దేశారిష్ట యోగాలు అని రాస్తారు. మరి దేశ సుఖయోగాలేవి శుభయోగాలేవి రాయరెవరు, అవి మనమే గ్రహించాలి. మనం వాటి మీద ధ్యాస ఎక్కువ పెట్టాలి, పాజిటివ్నెస్ ఎక్కువ పెంచుకోవాలి. అయిపోతుంది, పాడవుతుంది అనుకుంటూ పోకూడదు. ఇలా ఉంది కానీ ఇలా జరగవచ్చు, ఇలా ఉంది కానీ ఇలా జరిగే అవకాశం చేసుకోవచ్చు. మనం ఆ ధోరణితో మనం వెళ్ళాలి. ఆ క్రమంలో ఇప్పుడు అన్ని యూట్యూబ్లోనూ వచ్చేది ఏమిటి అంటే ఆ షడ్గ్రహ కూటమి. ఆ షడ్గ్రహ కూటమి నిజంగా అంతా ఏదో ఇబ్బందికరంగా తెచ్చేదిగా ఉందా, ఆ తర్వాత అసలు అది ఎంతసేపు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఆ తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. 29 మార్చి నాడు సాయంకాలం సుమారు 4 గంటల సమయానికి చంద్రుడు సూర్యుడు అమావాస్య తిథి అయిపోతుంది. అమావాస్య తిథి ఏ క్షణాన అయిపోతుందో ఆ క్షణాన చైత్ర శుద్ధ పాడ్యమి మొదలవుతుంది. దాన్ని మనం ఉగాది గడియ అంటాం. ఆ ఉగాది గడియకి అది ఏ రోజైతే అది మనకు అయ్యేది శనివారం నాడు అవుతుంది. కాబట్టి శనివారం సాయంకాలం అవుతుంది. కాబట్టి చాలా వరకు మనం రాజు ఎవరు అంటే ఆదివారంగా లెక్క తీసుకుని రవిని రాజును చేశారు. ఇదంతా సూత్రబద్ధమైందే, ఇష్టం వచ్చినట్టు ఎవరు రాయడానికి వీల్లేదు. కానీ ఈ లెక్కల్లో కొన్ని మార్పులు, మూడో పద్ధతి, దృక్పద్ధతి ఇలాంటివి ఎన్నో ఉండి అవన్నీ మళ్ళీ మనకు కాంట్రవర్షియల్. కానీ అవన్నీ రకాలుగా మనం ఆలోచించి మన పని ఏంటంటే అన్నింటినీ ఆలోచించి అది అలా ఎందుకుంది అని మనం ఒకసారి గ్రహించుకోవాలి అంతే. అది తప్పు ఉంది, రైట్ ఉంది అనడానికి వీల్లేదు. ఎవరి గణితం వాళ్ళది. ఆ క్రమంలో రాజాది నవనాయకుల్లో మార్పులు ఏమున్నాయి మనం గ్రహించాలి. ఆ గ్రహించి ఎందుకై ఉంటుంది, ఏమీ లేదు. చంద్రుడు అయినప్పుడు అయితే రవి అవుతాడు, లేకపోతే కుజుడు అవుతాడు. ఎందుకంటే ఆదివారం కన్నా ముందు సోమవారం కన్నా ముందు ఆదివారం ఉంటుంది, లేదా మంగళవారం ఉంటుంది, తర్వాత మంగళవారం ఉంటుంది. అందువల్ల ఇలాంటి మార్పులు వస్తుంటాయి. అందువల్ల రాజులు తర్వాత రాజాది నవనాయకుల్లో ఏవైనా మార్పులు మీ పంచాంగాలలో ఉన్నట్టయితే వాటి కోసం మళ్ళీ ఏదో ఇదేమిటి అని ఆశ్చర్యపోకుండా ఈ సూత్రాలన్నీ మనం తెలుసుకుంటూ మనం ఈరోజు ఈ రాజాది నవనాయకులు ఎవరవుతున్నారు, వాళ్ళ కారణంగా మనకి ఏమవబోతుంది, వాళ్ళు ఎలా ఉంటున్నారు, గ్రహస్థితి ఎలా ఉంది, ఈ షడ్గ్రహ కూటమి ఎన్ని రోజులు ఉంటుంది. షడ్గ్రహ కూటమి ఉగాది మొదలయ్యే క్షణానికి లేదు, ఆ 4 గంటల సమయానికి లేదు. తర్వాత ఇంకొక 4 గంటలు అంటే 8 సాయంత్రం 8 గంటలప్పుడు శనీశ్వరుడు మీనారాశిలో ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు పూర్వభాద్ర నక్షత్రంలో ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆ 4వ పాదానికి రాత్రి 8 గంటలకు వస్తున్నాడు. అప్పుడు షష్టగ్రహ కూటమి ఇఫెక్టివ్గా ఉండబోతాం. అలా అని అందరూ ఒక్క దగ్గరికి వచ్చి వాళ్ళ గ్రహశక్తులు మన మీద ఏమైనా వేస్తున్నారా అంటే అదేం లేదు. ఎవరి కక్షలో వాళ్ళు ఉంటారు. అందుకే నేను ఇంతకుముందు చిన్న చిత్రం అందరితో షేర్ చేశాను. మీనరాశిలో ఎవరి కక్ష వారి చూపించినప్పుడు ఆ శనీశ్వరుడు పైన కక్షలో ఉంటాడు, ఆయన చివరి కక్ష కాబట్టి. ఆ తర్వాత గురు కక్షలో ఎవరు లేరు, ఆ తర్వాత కుజ కక్షలో ఎవరు లేరు, వాళ్ళిద్దరూ అక్కడ దూరంగా ఉన్నారు. ఆ తర్వాత రవి కక్షలో రవి ఉంటాడు, ఆయన మధ్యన ఎక్కడో 14 డిగ్రీల దగ్గర ఉంటాడు. ఆ తర్వాత రవి తర్వాత మనకి శుక్రకక్ష, బుధ కక్ష, బుధుని తర్వాత శుక్రకక్ష. వాళ్ళు వక్ర గ్రహాలు. ఈ సమయానికి వాళ్ళు వక్రీకరించి ఉన్నారు. వక్రించి ఉన్నారు. ఆ వక్రించి ఉన్నటువంటి స్థితి వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారు, కుంభరాశి వైపు వెళ్తున్నారు. కుంభరాశి వైపు వెళ్తుంటే వాళ్ళ తర్వాత కింద చంద్ర మార్గంలో ఎవరున్నారు అంటే రాహు ఉన్నాడు. ఆయన మీనం కుంభం సంధిలో ఉన్నాడు. 2 డిగ్రీల తేడాలోనే ఉంటుంటాడు. ఆయన కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉంటే, శని ఇక్కడే ఉంటే, శని రాహువులు కలిసింటే అది ఒక యోగం. ఆ యోగం కారణంగా మనకి ఏమవబోతుంది, మళ్ళీ మనకి జగల్లగ్నం వచ్చే సమయానికి అంటే మేష సంక్రమణ నాటికి రవి ముందుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి అప్పుడు పంచగ్రహ కూటమి కొన్నాళ్ళు ఉంటుంది, చతుర్గ్రహ కూటమి కొన్నాళ్ళు ఉంటుంది.
ఈ విధంగా గ్రహకూటమి అనగానే అది ఏర్పడి దాని ఫలితం అంతా ఏదో ఒక్కసారిగా స్ప్రెడ్ అవుతుందని కాదు. మరి తర్వాత వచ్చే గ్రహకూటముల ప్రభావాలు కూడా ఉంటాయి కదా. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు 6 గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు ఎంత తరచుగా కలుస్తాయి అన్నప్పుడు మనకి రవీంద్రనాథ్ గారు మంచి డేటా తీసి పెట్టారు, ఇచ్చారు. దాని మీద మనం ప్రత్యేకంగా కూడా వేరే మనం చెప్పుకుందాం. 6, 5 గ్రహాలు చాలా సాధారణంగా జరుగుతుంది, ఎక్కువ ఇబ్బందికరంగా ఏమి ఉండదు. 7, 8 చాలా అరుదుగా జరుగుతాయి, అప్పుడు ప్రభావాలు కూడా అరుదుగా ఉంటాయి. అందువల్ల షష్టగ్రహ కూటమికి మనం ఎక్కువ చేసి ఏమి చెప్పుకోవాల్సినంత అవసరం లేదు అనిపిస్తుంది. ఏ గ్రహాలు అందులో మీనరాశిలో అన్నిటికీ పర్ముటేషన్స్, కాంబినేషన్స్ మనం చూడాలి. మీనరాశిలో గురు రాశి, గురువు రాశి కాబట్టి అక్కడ ఎంతో సాఫ్ట్నెస్ ఉంటుంది, సాత్వికత ఉంటుంది. ఆయన ప్రపంచానికి మేలు చేసే గ్రహం కాబట్టి ఆయన అధీనంలో, ఆయన లార్డ్షిప్ లో ఉన్నటువంటి, ఆయన ఆధిపత్యంలో ఉన్నటువంటి ఆ రాశిలో ఇలాంటివి జరిగినప్పుడు ఏమి జరగకపోవచ్చు. కానీ ఇవన్నీ మనం అందరం కలిసి మాట్లాడుకొని, అందరం కలిసి ఆలోచించి, అందరం కలిసి చెప్పుకుందాం. అందరం మన జ్యోతిర్వాణి వినిపిద్దాం. అందరికీ ఇదే ఆహ్వానం. రండి, మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు చెప్పండి. సార్ నమస్కారం సార్. చెప్పండి ధనంజయ. జై శ్రీరామ్ సార్. సభకు నమస్కారం సార్, పెద్దలకు నమస్కారము, జ్యోతిర్వాణి సభ్యులకు అందరికి నమస్కారము. ముందుగా ఈరోజు ప్రపంచ వాతావరణ దినోత్సవం సందర్భంగా మన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ఇంకోటి అమరవీరులకు దినోత్సవం సందర్భంగా ఇట్లా వాళ్ళని తలుచుకొని ఇప్పుడు సంవత్సరం సందర్భంగా ముందుగా మనకు ఈ గ్రస్తుల ప్రకారంగా శని మీనరాశిలోకి వెళ్తున్నాడు. అలాగనే రాహువు కేతువులో రాశుల పరివర్తన జరుగుతున్నందువల్ల, అలానే గురువుల వృషభ మిథునంలో ప్రవేశం ఉంటున్నందువల్ల ఈ శని భగవానుడు అనేది మీనరాశిలో పురుష రాశిలోకి ప్రవేశిస్తున్నందున ఇది కాలపురుష స్థానానికి స్థానంలో ఉన్నందు కారణంగా 25-26 సంవత్సరాల్లో 2025-26 సంవత్సరాల్లో జరిగే శుభ సూచకాలు, కొన్ని సమస్యలు ప్రజలకు కొద్దిగా తెలియజేద్దామని అనుకుంటున్నాను. విదేశీ ప్రయాణాల వల్ల కొద్దిగా ఇబ్బందులు, కొన్ని మంచి చెడు రెండు జరిగే అవకాశాలు ఉన్నాయి సార్. విదేశీ వస్తువుల వల్ల కొద్దిగా ఇబ్బందులు, విదేశీ కరెన్సీలు కొద్దిగా గడు సమయంగా కనిపిస్తుంది. విదేశీ చదువులు కానీ, విదేశీ సంపదలు కానీ అశుభసాయకంగా కనిపిస్తుంది. మళ్ళీ ఇంకా సరిహద్దుల్లో కొన్ని గొడవలకు సంబంధించినది ఇట్లా కనబడుతుంది. విదేశీ బిజినెస్ లో కొత్త మార్పులు, కొత్త ఆస్కారంగా కనిపిస్తుంది సార్. పార్ట్నర్షిప్ లో కొత్త పరిచయాలు, అంటే విదేశీ యుద్ధ పరికరాలకు డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఇట్లా అది మనకు నైపుణ్యం ఎక్కువ పెంచుకుంటే దేశాలకు మంచిగా శుభ సూచకంగా కనబడుతుంది. బ్యాంకులు డబ్బుల లోటు ఉండే అవకాశాలు ఉన్నాయి సార్. అందులో బ్యాంకుల లావాదేవీలో కొద్దిగా లోటుపాట్లు ఉండే అవకాశం, అదే ఐటీ సంబంధించిన, ఏఐ సంబంధించిన ఇంటర్నెట్ కు చాలా బలం పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పెట్టుబడిదారులకు మంచి అవకాశం ఇది. ఐటీ స్కిల్స్ కానీ డిమాండ్ ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. ఏది ఏమైనా ముఖ్యంగా దేశకు మీనరాశులకు వెళ్తున్నందువల్ల షిప్పింగ్ సంస్థలకు మంచి శుభ సూచకంగా కనబడుతుంది. షిప్పింగ్ సంస్థను ఇలా పెంచుకోవడానికి, అందులో మెరుగైన సామర్థ్యాన్ని ఇలా పెంచుకోవడానికి మంచి కనబడుతుంది సార్. సబ్మెరీన్లు కానీ, అలానే యుద్ధ నైపుణ్యం కూడా ఆ విధంగా మనకు గవర్నమెంట్ ఒక కొత్త పునాదులు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇందులో స్కిల్స్ ఇట్లా ఎక్కువ చమత్కారాలు చేసే వారికి ఆటల్లో కానీ, అలానే యుద్ధ ప్రావీణ్యంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతలకు మంచిగా ఆస్కారం జాతక పరంగా ఈ పెరిగే అవకాశాలు ఉన్నాయి సార్. అలానే ఈ గ్రస్తుల వల్ల చలనచిత్ర రంగానికి మంచి సూచకంగా ఉంది సార్. ఇది ఈ సంవత్సరము క్రియేటివిటీ ఎక్కువ ఉండే అవకాశాలు, పౌరాణిక సినిమాలు, అది చలనచిత్రాలకు, ధర్మ రక్షణకు సంబంధించిన చిత్రాలకు డిమాండ్ ఎక్కువగా ప్రజలకు ఆకట్టుకునేలా మంచి లాభదాయకంగా శుభ సూచకంగా కనబడుతుంది సార్. గురువు శనులు ఇద్దరు టీచర్స్ అనుకుంటే శనిదేవుని చదువు నేర్పే విధానం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. దండిస్తూ నేర్పే విధానం అతని సహజ లక్షణం సార్. అన్ని దశల్లో సుఖపడే విధంగా ఆనందంగా కార్లు, ఇండ్లు, బంగ్లాలు, లగ్జరీగా ఉంటారు అందరూ. కానీ కొద్దిగా మంచి చెడు నేర్పించేవాడు అంటే కష్టపడి చెమట పట్టించే విధంగా, మెదడుకు శరీరానికి కష్టం విలువని రుచి చూపించే విధంగా చేస్తుంటాడు.
అలాగే ఈ వృషభ రాశి మనకు మీనరాశి సంచారం వల్ల దాచుకున్న డబ్బులు, గవర్నమెంట్కి సంబంధించిన ఇవ్వాల్సిన డబ్బులు, ట్యాక్సులు ఇవ్వకుంటే లోటుపాట్లను వెతికి పట్టుకొని చీకట్లో దాచుకున్న డబ్బులను, అదే విధంగా తప్పులు చేసిన వారిని కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే విధంగా ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి సార్. అలా కట్టిన వాళ్ళని టువల్తులు వేసే అవకాశాలు కూడా చాలా బాగా కనబడుతున్నాయి సార్ జైల్లో. 2025-26 సంవత్సరానికి దేవుడి భూములు కానీ పేదల భూములు కానీ ఇవి ఎక్కువ యాక్టివేట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి సార్. ఆస్తులు గవర్నమెంట్కు శుభ సూచకంగా కనబడుతుంది సార్. అలానే సముద్ర సంపదలకు మళ్ళీ ఇవన్నీ సంబంధించి సముద్ర సంపదలకు, మత్స్య సంపదలకు మంచి లాభదాయకంగా ఉండే అవకాశాలు కనబడుతుంది సార్. బిజినెస్ వాళ్ళకు, వ్యాపారులకు ఇన్కమ్ ట్యాక్స్ల వల్ల కొద్ది ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. ప్రస్తుతం వేరే దేశాలు అన్ని శని కారకత్వాల మీద ఆధారపడి ఉన్నాయి సార్. ముఖ్యంగా అరబ్ దేశాలు మొత్తం ఆయిల్ అమ్మి, అంటే శనిదేవుని వల్లనే కొన్ని కోట్ల సంపదలు వాళ్ళు పెంచుకొని వాళ్ళు దేశాలను ఆర్థికంగా బలం పుంజుకుంటున్నారు సార్. కానీ ఈ సమయానికి ఇప్పుడు కొద్దిగా వాళ్ళకు కొద్ది ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఇప్పుడు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి సార్. ఇప్పుడు కొత్త విధానం, కొత్త టెక్నాలజీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు సోలార్ కానీ, నీటికి సంబంధించిన కానీ ఆ విధంగా తీసుకునే అవకాశాలు ఇప్పటి నుంచి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఇంకోటి, శని రాహుల వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా కొద్ది సమయం వరకు ఉన్న ఆ సమయం ప్రకారంగా ఆ ముందు వెనకాలకు మత ఘర్షణలకు కొద్దిగా, అంటే శనికి కర్మకారకుడు కాబట్టి అతని ఉద్యోగాలు కానీ కొన్ని అంటే పోయే విధంగా, తన మతి స్థిమితం సరిగ్గా లేకుండా కొన్ని గొడవలలో చిక్కుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి సార్. ఆ విధంగా ఉండకుండా మనము ప్రజలకు మంచి చెప్పే విధంగా చేయాలి. అదే 2025లో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొద్దిగా వర్షాలు తక్కువ పడే అవకాశాలు ఉన్నాయి సార్. కానీ 2026లో లానినోకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 86% ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సార్. లానినో అంటే ఎక్కువ తుఫాన్లు కానీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి సార్. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏమన్నా, గొప్ప వాళ్ళు, అంటే ఇప్పుడు ఈ గ్రహ సంచారం వల్ల 12 రాశుల్లో గ్రహాల వల్ల ఎక్కువగా గొప్ప వాళ్ళు, అంటే గొప్ప సంస్థలు కానీ, గొప్ప ఉన్నత కార్యాలయాలు కానీ, విద్యా సంస్థలు కానీ, న్యాయ సంస్థలు కానీ, వ్యాపార సంస్థలు కానీ, అందులోని సంస్థలు కానీ లేదా అందులోని వ్యక్తులపై కానీ దండన ఉండే అవకాశాలు ఉన్నాయి సార్. ఖరీదైన వస్తువులకు దొంగల పాలు లేదా విలువ తగ్గడం జరుగుతుంది సార్. వ్యవసాయ వస్తువులకు మంచి శుభ సూచకంగా ఉంటుంది. ఆ వ్యవసాయ శాఖలకు కూడా మత్స్య సంపదలకు, కార్మికులకు మంచిగా అభివృద్ధిదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి సార్. అలానే సముద్రానికి, గగనతలంలోకి ఏరోప్లేన్స్ సంబంధించి, మళ్ళీ అదే విధంగా మనకు కొన్ని ఆకాశ సంబంధించి రాకెట్స్కి సంబంధించి ఇలా మంచి శుభ సూచకంగా కనబడుతుంది సార్. అలానే అంటే ఇప్పుడు దేశాల పరంగా చూస్తే ఇప్పుడు రష్యా ఈ ఉక్రెయిన్ యుద్ధం తొలగిపోయే అవకాశం ఉంది సార్. అలానే రష్యాకు శుభ సూచకంగా, పుతిన్కి మంచి శుభ సూచకంగా కనబడుతుంది సార్. అలానే యుఎస్ సంబంధించింది కూడా అతని గ్రహస్థితి పరంగా బాగలేదు కారణంగా ఈ ప్రపంచంలోని ప్రజలందరూ కొద్దిగా ఆర్థికంగా అటు ఇటు కొన్ని ఇబ్బందులు ఎందుకంటే అత్యంతగా సంపద కలిగిన దేశం కాబట్టి చిన్న దేశాలు కొద్దిగా కుదేలయ్యే అవకాశాలు కాబట్టి ఈ విధంగా కొన్ని ఆగస్టు, డిసెంబర్ వరకు కొన్ని గ్రహస్థితులు బాగలేని కారణంగా ఇవన్నీ అవుతున్నాయి సార్. అలానే సముద్ర వాహనాలకు సంబంధించింది, షిప్పింగ్ పరంగా కానీ, సబ్మెరైన్లు కానీ, డీజిల్ సంబంధించినవి, ఫిషింగ్, ఇవన్నీ సంపదలు పెంచుకుంటే మిల్క్ ఇవన్నీ చాలా శుభ సూచకంగా కనబడుతుంది సార్. అదే ప్రజలు జ్ఞాన సంపదను పెంచుకునే అవకాశం ఉంది సార్. ఈ శ్రపిత యోగం వల్ల కార్మికులకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మిగతా అన్ని బాగానే ఉన్నాయి సార్. ఎందుకంటే రవి చంద్రుడు, రవి రాహువులు మళ్ళీ ఇవన్నీ కారణంగా కొద్దిగా మనస్సులు కొద్దిగా ఇబ్బందికరంగా, ప్రపంచంలో ఉద్వేగపూర్వకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలంటే, మనమందరం ఈ సమయంలో చాలా మందికి కొంతమంది ఈ శని రాహు శుక్రులు ఈ స్థితి వల్ల కొద్దిగా అందరికి ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నందుకు మనము ప్రయత్నపూర్వకంగా కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఇట్లా ఉన్నాయి. మనకు తోచింది మంచి సమయంగా ఏం చెప్పాలంటే కొన్ని ఒక 15 రోజులు 20 రోజుల వరకు వాళ్ళకు సజ్జన సాంగత్యం వల్ల మంచి చెప్పి ఆ సమయం తర్వాత వాళ్ళకు బాగుండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూజారులు కానీ, పురోహితులు కానీ, జ్యోతిష్యులు కానీ ధర్మం గురించి చెప్పి వాళ్ళకు
ఆ ఉద్దేశం నుంచి ఆ మతి స్థిమితం కొద్దిగా తగ్గుతున్నందువల్ల వాళ్ళకి ఈ సూచన చేస్తే బాగుంటుందని నా యొక్క విజ్ఞప్తి సార్. ఇంకోటి, అదే శనిదేవుడు మీనరాశిలో ప్రవేశించిండు. ప్రవేశిస్తున్నందుకు అదే అందులోనే శుభ్రం చేసేసాడు సార్. అప్పుడే ఏ విధంగా అనుకుంటే, ఒక చిన్న లాజిక్ చెప్తే, దేశాలలో ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు యమునా నది శుభ్రం అయితేనే ఉంది సార్ మీకు. ఎందుకంటే తన చెల్లెలు సంబంధించిన నది శుభ్రత ఆ నుంచే, అంటే క్లీనింగ్ రాకముందే క్లీనింగ్ మొత్తం షురూ చేసి అక్కడ ఉన్న చెత్తా చెదారంని, అంటే లోపల ఏదన్నా సంస్థలు కానీ ఇవన్నీ శుభ్రం చేసుకుంటూ కడిగి పారేసి ఎక్కడెక్కడ మంచి చేయాలో అక్కడ మంచి చేయడానికి సిద్ధంగా అవుతున్నారని అది సార్. అది ఇంకా ఉన్నాయి సార్, కొద్దిగా టైం ఉంది కాబట్టి ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాణి సభ్యులకు నమస్కారం సార్. జై శ్రీరామ్ సార్. ధన్యవాదాలు మనకి ధనంజయ్. ఇంకా తర్వాత మిత్రులు ముందుకు రండి. ధనంజయ్ అందరినీ అదరగొట్టాడా? బెదిరిపోయారా? అంతా బాగుంటుంది, ముందుకు రండి. రండి రండి, చెప్పండి, మాట్లాడండి. నవగ్రహాలు అన్ని మంచి చేస్తాయి, ఎప్పుడు చెడు చేయవు. గ్రహస్థితిని బట్టి మాట్లాడండి. కనీసం మీరు ప్రత్యేకించి ఉగాది గురించి వచ్చే సంవత్సరం నుంచి కాకపోయినా వర్షఫల చక్రం మన దగ్గర ఉంది కాబట్టి వర్షఫల చక్రం ప్రకారం మీకేమనిపిస్తుందో మీరు చెప్పొచ్చు. చెప్పండి. అవసరమైతే చాలా మంది ఉన్నారు మన గ్రూప్ లో, చెప్పండి. మీరందరూ పెద్దల తర్వాత మాట్లాడతారు. చెప్పండి. ఇప్పుడు ధనంజయ్ గారు మంచి సమాచారం ఇస్తూ వాడు ఉపోద్ఘాతం అనుకోండి వారు చెప్పింది, కానీ చాలా వివరంగా మాట్లాడారు ఆయన. ఇంత వివరంగా వారు ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు. ఆ రకమైన ఉత్సాహంతో మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. రండి, చెప్పండి, పర్వాలేదు. మీకు తెలిసింది ఏ తెలిసినా సరే చెప్పండి. ఎవరు మాట్లాడరు? మా లలిత గారు వచ్చారు. అమ్మా లలిత గారు చెప్తారా? నమస్కారం సార్. ఒక్క నిమిషం. మనం అందరం లలిత గారిని అభినందించాలి. వారిది పిహెచ్డి పూర్తయింది, ఇంకా సర్టిఫికెట్ అది రావాల్సి ఉంది. ఆమెను అభినందిస్తూ, మనందరి జ్యోతిర్వాణి నుంచి ఆమెను అభినందిస్తూ, తనని ఈ దేశగోచారము, తర్వాత ఉగాది శుభాశుభ యోగాలు, విశ్వావసు శుభాశుభ యోగాల గురించి మాట్లాడమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నేను మెయిన్గా వాతావరణం మీదనే పరిశోధన చేస్తున్నాను కాబట్టి విశ్వావసు నామ సంవత్సరానికి వాతావరణం పైన మేమేం ఇవ్వబోయే ప్రిడిక్షన్స్ ఎలా ఉంటున్నాయి అన్న దానిపైన చిన్నగా నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో చూస్తే ఈ గ్రహ కూటాలు ఎక్కువగా కనపడుతున్నాయి సంవత్సరం మొత్తం మీద. అలాగే ఉగాది రోజు మనకు పంచగ్రహ కూటమి ఒక 2-3 రోజులు అట్లాగా ఒక 1 నెల రోజులు ఉండబోతుంది. అయితే ఇది మీనరాశిలో ఏర్పడబోతుంది. మామూలుగా గోచారం ఎట్లా చెప్తూ ఉంటామంటే ఇది 3 విధాలుగా ఉంటుంది. ఎట్లాగంటే సంవత్సర ఫలితాలుగా, తర్వాత మాస ఫలితాలుగా, తర్వాత వార దిన ఫలితాలుగా చెప్తూ ఉంటాం. ఈ సంవత్సర ఫలితాలు వచ్చేసరికి జగల్లగ్నం, వర్షలగ్నం తీసుకొని ఆ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అన్నది చెప్తూ ఉంటాం. అట్లాగే మాస ఫలితాలు వచ్చేసరికి ఈ సూర్య సంక్రమణ చక్రాలు తీసుకొని ఆ మాసం ఎలా ఉంటుంది అని చెప్తూ ఉంటాం. అట్లాగే వార ఫలితాలు వచ్చేసరికి మేము ఇక్కడ వాతావరణంలో లూనార్ ఫేజెస్ అంటే ఈ అమావాస్య చక్రము, శుక్ల అష్టమి, పౌర్ణమి, బహుళ అష్టమి, ఈ చక్రాలు తీసుకొని ఆ వారాల్లో ఏ విధంగా వాతావరణం ఉండబోతుంది అన్నది ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరం చూస్తూ ఉంటే గ్రహ సంచారాలని గమనిస్తే ఎట్లా ఉందంటే, గురువు ఈ సంవత్సరం 3 రాశుల్లో
సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి వృషభం నుంచి మే 19 తర్వాత మిథునము, మళ్ళీ నవంబర్లో కర్కాటక రాశి వెళ్ళి అక్కడ ఒక నెల ఉండి మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి రాబోతున్నారు. సో 3 రాసుల్లో గాని ఈ గురు సంచారం ఉంటే మనకు ఈ గ్రంథాంతరం ప్రకారం ఒకే సంవత్సరం అందు గురువు 3 రాసుల అందు సంచరించినచో భూమండలం అంతా 7 కోట్ల శవములతో నిండి ఉండును. అంటే ఇది రాశారు అప్పట్లో. ఎంతవరకు కరెక్ట్ గా ఉంటుంది అన్నది మనం ఆలోచించాలి. అంటే మిగతా గ్రహాల యొక్క బలబలాలు గురువుకు గ్రహంతో ఉన్న సంబంధాలు కూడా చూసుకుంటూ ఫలితాలు రాయాల్సి ఉంటుంది. అట్లాగే శని వచ్చేసరికి ఉగాది ముందు రోజే మనకు మీనరాశిలోకి వెళ్తున్నాడు. మీనరాశిలో ఉన్నప్పుడు ఏంటంటే శని గ్రహము వశిష్ఠుల మతానుసారం శని మీనరాశి యందు ఉండగా రాజులు శోభములు అందెదురు, భూమి కంపించును, దొంగలు సంతోషం నొందెదురు, బుద్ధిమంతులకు బుద్ధి చెలించును, గ్రామములు క్షీణించును, మేఘములు చిత్ర వర్షములిచ్చును, ఇతర గ్రహములతో కలిసి సూర్యచంద్రులు తేజస్సులను నష్టపోదు, ప్రచండ వేగముతో గాలులు వీచును, భూమండలం అంతయు కంపించును. అంటే ఇక్కడ కొంచెం ఇదిగా అంటే అమ్మో ఎలా ఉంటుందో అన్నట్టుగా ఇచ్చారు. కానీ అది మిగతా గ్రహాల కనెక్షన్స్ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. జగల్లగ్నం వచ్చేసరికి మనకు కుంభలగ్నమైంది. లగ్నాధిపతి శని అయ్యాడు. శని అంటే లగ్నాధిపతి ఎప్పుడు శుభుడే అని అంటూ ఉంటాం, శుభంగానే ఫలితాలు ఇస్తూ అంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఈ పంచగ్రహ కూటం ఉన్నప్పుడు ఈ వాతావరణ పరంగా చూస్తే ఈ పంచగ్రహ కూటం ఉన్నన్ని రోజులు మాత్రము ఉత్తర వాయువ్య దిశల్లో మనకు కొంచెం అంటే ఇట్లా పాకిస్తాన్, దుబాయ్ అటువైపు కొంచెం మంచు తుఫానులు కానీ వరదలు కానీ కొన్ని చోట్ల భారీ వర్షాలు. మనకు ఇక్కడైతే ఇక్కడ ఆదిలాబాద్, కొంచెం మధ్యప్రదేశ్ అటువైపు కొన్ని ప్రాంతాల్లో కొంచెం భారీ వర్షాలు కానీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవడం కానీ, ఎందుకంటే ఇది మే నెల ఎండాకాలం కానీ అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉంది. మామూలుగా మనం ఏంటంటే మేఘ గర్భాధారంలో ఏమి చెప్తూ ఉంటామంటే మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే పూర్వాషాఢ నక్షత్రం నుంచి మేఘ గర్భాధారం జరుగుతుంది. అప్పటి నుంచి 195 రోజుల తర్వాత అదే నక్షత్రం రోజు వర్షం కురుస్తుంది అని చెప్తూ ఉంటాం. అంటే ఏంటి, సూర్యుడు ధనుసు రాశి నుంచి మిథున రాశి వరకు సంచరించే సమయంలో ఈ మేఘ గర్భాధారణ అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఈ సంచారంలో సూర్యుడికి ఈ యొక్క సంచారం అనుకూలంగా ఉంది, మంచిగా అక్కడి వరకు వెళ్ళాడు, మిథున రాశి వరకు వెళ్ళాడు అంటే మంచి వర్షాలు పడుతూ ఉంటాయి. ఈ మధ్యలో అంటే ఈ మధ్య రాశిలో ఉన్నప్పుడు పాపగ్రహ యుతి కానీ సంబంధం కానీ కలిగినప్పుడు కొంచెం అక్కడే ఆ మేఘాలు కురవడం అనేది జరుగుతూ ఉంటుంది. గత 5-6 సంవత్సరాలుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఫిబ్రవరి నుంచి సడన్ గా వర్షాలు పడడం, వడగళ్ళ వానలు పడడము, అంటే శనితో యుక్తి కనబడుతుంది మనకు లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి. సో ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా అదే జరుగుతుంది. కాబట్టి అది కూడా మనం గమనించవలసి ఉంటుంది. ఇంకా రాహుకేతువులు కూడా మే 30వ తారీఖున కుంభ మరియు కేతు రాశుల్లోకి ప్రవేశిస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా మనము మైండ్ లో పెట్టుకొని సంవత్సర ఫలితాలు చెప్పాల్సి ఉంటుంది. గురువు గాని, శని గాని, రాహుకేతువులు గాని. అంటే భారతదేశానికి మనం చూసుకుంటే వృషభ లగ్నము, వృషభ రాశి వస్తుంది. సో ఇవి అనుకూలంగానే ఉన్నాయి. వృషభం నుంచి ద్వితీయంలో గురువు ఉన్నాడు, లాభంలో శని, దశమంలో రాహు, చతుర్థంలో కేతు. ఈ రాహుకేతువులకు ఒకటి మనం కొంచెం హోమాలు, ఇవి యజ్ఞాలు చేసుకుంటూ వాటి యొక్క బలాన్ని పెంచుకుంటూ జపాలు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ గురువు శనిల ప్రకారం అయితే బాగానే ఉంది. ఇంకా అంటే ఇక్కడ శుభ అశుభ యోగాల వరకు వచ్చేసరికి శుభయోగాలు ఉన్నప్పుడు అంత ఆలోచించరు ఎవరు, బాగానే ఉంటుంది, కొంచెం మైండ్ ఫ్రీగా పెట్టుకొని ఉంటారు. అదే అరిష్ట యోగాలు ఉన్నప్పుడే కొంచెం జాగ్రత్తలు చెప్పాల్సి వస్తుంది. అప్పుడే మనం పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలి,
ఇంకా అంటే దానికి మనము భయపడకుండా, అంటే ఏమో జరగబోతుంది, ఏమో అవుతుంది అనుకోకుండా ఆ ఎనర్జీ లెవెల్స్ ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మనం ఈ అరిష్ట యోగాల మీద కొంచెం ఎప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఇవి ఉంటున్నాయి, జాగ్రత్తగా ఎప్పుడు ఉండాలి అన్నది మనం నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరం చూస్తే 16 ఏప్రిల్ నుంచి 6 మే వరకు మీనరాశిలో శని, బుధ, శుక్ర, మణి, రాహులు ఇది చతుర్గ్రహ కూటమి. అట్లాగే మే 15 నుంచి 16 జూన్ వరకు రవి పైన శని దృష్టి, అంటే రవి వృషభ రాశిలో ఉంటాడు. అంటే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనకు విపత్తులు అనగానే ఏం గుర్తు చేసుకోవాలంటే ఈ పాపగ్రహాల యొక్క స్థితి ఏముంది, వాటి కనెక్షన్ ఎలాగుంది, అవి ఏ దిశలో ఉన్నాయి, ఏ విధంగా అవి వర్కౌట్ ఫలితాన్ని ఇస్తున్నాయి అన్నది గమనించాలి. అవి వచ్చేసరికి మనకు రవి, కుజుడు, శని ఈ మూడిటి యొక్క కనెక్షన్స్ ని బాగా గమనించుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం చూసేసరికి సంవత్సరం మొదట్లోనే మనకు ఈ జగల్లగ్నంలో శని యొక్క దృష్టి గురువు పైన ఉంది. అయితే గురువు మే 19న వృషభ రాశిలో మిథునంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ దృష్టి ఉండట్లేదు. ఆ ఉన్నన్ని రోజులు కొంచెం గురు బలం తక్కువగా ఉంటుంది. తర్వాత మిథున రాశిలోకి వెళ్ళాక అంత ఎఫెక్ట్ ఏమి ఉండకపోవచ్చు గురువు పైన శని యొక్క ఇది. అట్లాగే వృషభ రాశిలోకి రవి వచ్చినప్పుడు అది మే 15 నుంచి జూన్ 16 వరకు రవి పైన శని దృష్టి ఉంటుంది. అంటే అప్పుడు మంచి ఎండాకాలం మనకు. అప్పుడేంటి సడన్ గా వానలు పడడం, ఆకస్మిక వాతావరణ మార్పులు జరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఉరుములు మెరుపులతో కానీ సడన్ రైన్స్ ఇలా పడతా ఉంటాయి అన్నమాట. అదొకటి గమనించుకోవాలి. తర్వాత కూడా జూన్ 16 నుంచి మళ్ళీ జూలై 16 వరకు రవి గురువులు మిథునంలో యుతి చెందుతున్నారు. 16 జూన్లో ఈ మిథున సంక్రమణం జరుగుతుంది. గురువు ఆల్రెడీ మిథునంలో ఉంటున్నాడు కాబట్టి ఇద్దరి యొక్క యుతి ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఈ గురువు ఏంటంటే ఆ యొక్క గ్రహాల రాశుల యొక్క ఎనర్జీని పెంచడానికి సహాయపడుతూ ఉంటాడు. ఏదైనా కానీ గ్రోత్ పెరుగుదల దానికి ఆయన ఇంప్రూవ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి వర్షాలు ఉన్నా కూడా ఎండలు కూడా బాగానే ఉంటాయి అని చెప్పొచ్చు. ఉష్ణోగ్రతలు కూడా బాగానే ఉంటాయి అని చెప్పొచ్చు. ఇంకా నేను ఇక్కడ రీసెర్చ్ లో నేను చేసింది ఏంటంటే ఈ విశ్వావసు నామ సంవత్సరాలు లాస్ట్ 100 years లో ఎప్పుడు వచ్చాయి, అప్పుడు వర్షపాతం ఎలా ఉందని చూస్తే 1905 6వ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం వచ్చింది. నార్మల్ రైన్సే పడ్డాయి. అట్లాగే 1965, 66 విశ్వావసు నామ సంవత్సరం వచ్చింది. అప్పుడు కూడా నార్మల్ రైన్సే పడింది. అప్పుడు కూడా ఏంటంటే ఈ గురు శనుల పరిస్థితి పొజిషన్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఆ స్థితిగతులను పరిశీలన చేసి ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరాన్ని చూసినప్పుడు మామూలుగా సంవత్సర ఫలితమే సామాన్యంగా ఉంటుంది అని చెప్పారు ఆ విశ్వావసు నామ సంవత్సరానికి. సో ఇప్పుడున్న గ్రహస్థితులను బట్టి చూస్తే కూడా అలాగే అనిపించింది. కుజుడు ఈసారి ఏంటంటే రవితో పాటు మనకేంటి బుధుడు, శుక్రుడు వెంట తిరుగుతూ ఉంటారు. అటు ఇటు ఒక్కొక్క రాశి అటు ఇటుగా ఉంటూ. కానీ ఈసారి కుజుడు కూడా రవితో పాటు మూవ్ అవుతూ ఉన్నాడు. అంటే ఎండలకు ఎండ, వానలకి వాన ఉండొచ్చు అన్నది ఒకటి నేను గమనించాను. ఇంకొకటి ఏంటంటే ఈ మనకు మే ఎండింగ్ ఒకటి అండ్ అక్టోబర్ ఎండింగ్ లో మాత్రం తుఫానులు వచ్చే కాలం అన్నమాట. అప్పుడు ఏంటంటే మనకు రవి ఎక్కడ ఉంటాడు, మే ఎండింగ్ లో వృషభ రాశిలో ఉంటాడు, అక్టోబర్ ఎండింగ్ లో తులా రాశిలో ఉంటాడు. సో అప్పుడు పొజిషన్ ని చూసుకొని మిగతా గ్రహాల యొక్క పొజిషన్ ఎలాగుంది అని చూసుకున్నప్పుడు ఈ శని కుజుల సంబంధం నాకు కనపడింది. శని కుజుల సమసప్తక స్థితి గాని పరస్పర దృష్టి గాని కనపడింది. కాబట్టి ఆ టైంలో మాత్రం తుఫానుల కారణంగా మనకు మంచి వర్షాలు. ఒకటి ఏపీ స్టేట్స్ కి ఏంటంటే మనకు ఋతుపవనాల కారణంగానే వర్షాలు పడుతూ ఉంటాయి.
తర్వాత ఇంకొకటి ఏంటంటే సముద్రాల్లో బంగాళాఖాతంలో కానీ అరేబియాలో కానీ తుఫాన్లు వస్తే వాటి కారణంగా మనకు వర్షాలు పడుతూ ఉంటాయి. సో ఆ టైంలో కూడా తుఫాన్ల కారణంగా మనకు కొన్ని టైంలో మంచి వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే ఈ టైంలో అంటే సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 10 ఇప్పుడు ఈ టైంలో రవి శనుల సమసప్తక స్థితి, అట్లాగే ఇంకా జూలై 29 నుంచి అక్టోబర్ 13 వరకు శని కుజుల సమసప్తక స్థితి. ఈ టైంలో ఇట్లా అంటే పరస్పర డైరెక్ట్ ఒకదానికొకటి డైరెక్ట్ సంబంధం వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తీర ప్రాంతాల వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా అంటే ఈ గ్రహ స్థితిగతులు ఈ సంవత్సరం అంతా గమనించింది ఏంటంటే ప్రతి రాశిలో 3 లేకపోతే 4 గ్రహాలు కలిసికట్టుగా తిరుగుతూ ఉంటాయి. అదొకటి కొంచెం ఎలా ఉండబోతుంది అన్నది ఒక యాంగ్జైటీ నాకు కూడా ఉంది. నేను ఈ సంహితలు చూసి నేను ప్రిడిక్షన్స్ ఇచ్చాను. తర్వాత అంటే చూడాల్సి ఉంది, అంటే ఇంకా పరిశోధన చేయాలి, చాలా ఉంది. సో ఈ కూటముల సంవత్సరంగా కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా ప్రతి నెల ఒక కూటం లాగా మనకు ఉండబోతుంది అనమాట. అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఈ మే 30 నుంచి 28 జూలై వరకు కాల సర్పయోగ స్థితి ఉండబోతుంది. అంటే రాహు కేతుల మధ్య లోకి చంద్రుడు వచ్చినప్పుడు, మిగతా గ్రహాలన్నీ ఆల్రెడీ అక్కడే ఉంటున్నాయి 28 జూలై వరకు. చంద్రుడు కూడా అక్కడ ఉన్నప్పుడు కాల సర్పయోగం ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఈ కాల సర్పయోగం నుంచి ఏంటంటే దేశ గోచారంలోనే ఫలితాలు చెప్పారు, రాజులకి పంటకి నష్టము అని. ఇంకా ఏంటంటే ఈ కుజశనుల సమసప్తక స్థితి కానీ పరస్పర దృష్టి కానీ వచ్చినప్పుడు భారీ వర్షాల కారణంగా పంట నష్టాలు జరిగే అవకాశం కూడా, ప్రాణ నష్టంగా ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని పంటలు వేసుకోవడం, రైతులు ఇలాంటివి చేసుకుంటే కొంచెం ముందుగానే ఎటువంటివి పంటలు వేసుకుంటే బాగుంటుంది అన్నది చూసుకొని వేసుకుంటే మంచిది. ఇంకా ఈ సంవత్సరం నేను గమనించింది ఏంటంటే ఈ బాహ్య గ్రహాలు ఒకసారి కోణంలోకి వస్తున్నాయి, ఒకసారి కేంద్రాల్లోకి వస్తున్నాయి. 28 ఎప్పుడంటే 29 జూలై నుంచి 13 సెప్టెంబర్ వరకు బాహ్య గ్రహాలు పరస్పర కేంద్రాల్లో ఉండబోతున్నాయి. గురువు ఏమో మిథునంలో, శని మీనంలో, కుజుడు కన్యా రాశిలో. ఇది చాలా అంటే పర్ఫెక్ట్ ట్రయాంగిల్ లాగా వచ్చేస్తుంది అనమాట పొజిషన్. సో ఈ టైంలో ఏ విధంగా ఉండబోతుంది అన్నది కూడా కొంచెం గమనించుకొని ముందు జాగ్రత్తలు తీసుకుంటుంటే మంచిది. అట్లాగే బాహ్య గ్రహాలు 28 అక్టోబర్ నుంచి డిసెంబర్ 5 వరకు పరస్పరం కోణాల్లో ఉంటున్నాయి. గురువు కర్కాటకంలో, శని మీనరాశిలో, కుజుడు వృశ్చికంలో. ఇది నాకు శుభయోగంగా అనిపించింది. పరస్పరం కోణాల్లో ఉండి వాటి యొక్క ఎనర్జీ లెవెల్స్ ని అవి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటున్నాయా అన్నట్టుగా అనిపించింది అనమాట. ఈ రెండిటి పైన, శని పైన, కుజుడి పైన గురువు యొక్క దృష్టి కూడా ఉంది. సో అవి కంట్రోల్లో ఉంటాయి. సో కుజుడేమో వృశ్చికంలో, శని మీనంలో ఉండబోతుంది. కాబట్టి సో ఇది ఒకటి నాకు మంచిగా అనిపించింది. తర్వాత ఇంకా 27 జూలై నుంచి 20 ఆగస్టు వరకు మిథునంలో గురు శుక్రుల యుతి అంటే 2 శుభగ్రహాల యుతి. ఇది ఒక శుభయోగం. అంటే ఈ టైంలో కూడా కొంచెం మంచి టైం ఉంది. ఏదన్నా ఇంకా మన ఇవి పనులు కానీ ఏదన్నా మంచిగా చేసుకోవాలంటే, ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కూడా, చేసుకునే అవకాశం మొదలు పెట్టాలన్నా కూడా, ఏదైనా కూడా మంచి టైంగా నాకు అనిపించింది. ఇంకా అంటే గ్రహ స్థితిగతులను బట్టి, వాటి యొక్క బలాలను బట్టి మనము నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది యోగాలు అనేసరికి నాకు కనిపించేసరికి అన్ని కూటములే కనిపించాయి సంవత్సరం పొడుగునా. సో అదొకటి ఇయర్ స్పెషల్ గా నేను అనుకుంటున్నాను. సో ఇది అబ్జర్వ్ చేయాల్సి ఉంది. సో ఈ అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాణి గురువులకు థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా లలిత గారు. కొంచెం వివరంగానే గ్రహ స్థితిని, గ్రహ చలనాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. బాగుంది. ఇంకా మిత్రులు ముందుకొచ్చి
జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. నేను అమ్మా, మాలతి చెప్పండి. మాట్లాడుతున్నాను. మాలతి గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ముందుగా లలిత గారికి పిహెచ్డి పూర్తి చేసినందుకు సభాముఖంగా హార్దిక అభినందనలు తెలుపుకుంటూ, టాపిక్ ఈ సంవత్సరం గోచారంలో అంటే ఈ సంవత్సర ఫలితాల్లో దేశ గోచారం, వ్యక్తి గోచారం మీద శుభాశుభ ఫలితాలు. ఒకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, అన్ని గ్రహాలు ఏ వ్యక్తికైనా శుభాలనే ఇవ్వవు, అన్ని గ్రహాలు ఏ వ్యక్తికైనా అశుభాలనే ఇవ్వవు. జాతక చక్రంలో ఉన్న గ్రహాల్లో ఖచ్చితంగా కొన్ని అశుభాలను ఇస్తాయి, కొన్ని శుభాలను ఇస్తాయి. అయితే దేశగోచారం దాకా వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఈ 29వ తారీఖు నుంచి శని మీనంలోకి వెళ్తున్నారు. మీనంలో శని సంచరిస్తున్నప్పుడు శని దృష్టి తృతీయం అంటే వృషభం మీద, సప్తమం అంటే కన్య మీద, దశమం అంటే ధనుసు మీద ఉంటుంది. దేశగోచారం ప్రకారంగా మన భారతదేశం లగ్నం వృషభం అని, ఆంధ్ర రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఇదంతా కూడా ముందు ఆంధ్రప్రదేశ్ కానీ పరిగణింపబడేది కనుక దానికి కన్యా రాశి ఆ రాష్ట్రాన్ని సూచిస్తుందని మనం పుస్తకాల్లో తెలుసుకున్నాం. అయితే దేశ గోచారం, మరి గోచారంలో శని, అసలు గోచారం అంటే ఏంటంటే మన జాతక చక్రంలో ఉండే గ్రహాలని, వాటిల్లో ఉండే యోగాల్ని వ్యక్తీకరించేదే గోచారం. అంటే గ్రహాల మూమెంట్ వల్ల ఉన్న యోగాలు బయటకు వస్తాయి. అంటే ఈ ఇక్కడ ఉన్న చక్రంలో ఉన్న గ్రహాలు యాక్టివేట్ అయ్యి వాటి కారకత్వాలని ప్రదర్శిస్తాయి. శని సప్తమాన్ని చూస్తున్నప్పుడు, శని తృతీయాన్ని చూస్తున్నప్పుడు దేశ గోచారంలో శని ప్రభావం వల్ల తప్పకుండా విపరీత పరిణామాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇందాక లలిత గారు చెప్పారు, ఏంటి వర్షం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. సో వర్షం ఎక్కువగా ఉన్నప్పుడు పంటలు నష్టమైపోతాయి. జ్యోతిష్యం తెలుసుకోవడం ఏంటంటే ముందుగా జరగబోయే ప్రభావాలు తెలుసుకోవడం వల్ల జాగ్రత్త పడడం. అందుకని ధాన్యాన్ని జాగ్రత్త పరుచుకోవాలి, లేకపోతే వర్షం ఎక్కువైనందువల్ల అప్పుడు ధాన్యం అంటే పంటలు సరిగ్గా ఉండక ధాన్యం అంటే కావలసిన తినడానికి కావాల్సిన వస్తువులు ఏవి సరైన ఇదిలో దొరకకపోవచ్చు, ముఖ్యంగా పూర్ పీపుల్. సో దీని విషయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఎక్కువగా ఉందని అనుకుంటున్నాను నేను. అది కాకుండా ముఖ్యంగా గోచారంలో అన్ని గ్రహాల ఫలితాలని చెప్పలేకపోయినా శని గురువుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు సంవత్సర ఫలితాల్లో. ఎందుకంటే ఇవి రెండు గ్రూపులు, శని గురువు సమఉజ్జీలు కనుక శని పాపగ్రహంగాను, గురువు ఏమో శుభగ్రహంగాను పరిగణిస్తూ, అందులో శని ఏమో ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు అతి నెమ్మదిగా నడుస్తాడని, గురువు ఏమో ఒక్కొక్క రాశిలో 1 సంవత్సరం ఉంటాడని. తర్వాత ఇది కాకుండా రాహుకేతువులు కార్మిక్ ప్లానెట్స్ కనుక మన కర్మని సూచించే గ్రహాలు కనుక వీటిని గనక పరిగణిస్తూ వస్తే 1 నెల పాటు శని రాహువు యుతి ఉంది మీనరాశిలో. ఒకటి ఆలోచిస్తే పాపగ్రహాలు 3, 6, 11 ఈ 3 స్థానాల్లో ఉన్నప్పుడు మంచిగా శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పుకుంటారు. అంటే ఇలా ఆలోచిస్తే ఈ శని రాహువుల సంచారము ఎప్పుడు ఏ రాశుల వారికి మంచి ఫలితాలు ఇస్తుందంటే మకర రాశి తీసుకుంటే మకరానికి తృతీయం అవుతుంది మీనం. అక్కడ శని రాహువు కలిసి ఉంటారు. అంటే వాళ్ళకి ఆ సమయంలో వాళ్ళకి కావాల్సిన అంటే వాళ్ళ సోదరుల దగ్గర నుంచి విపరీతమైన అభిమానం కలగడం, వాటికి వాళ్ళకి అత్యంత సహకారం కలగడం, ఇవన్నీ కూడా వాళ్ళకి లభించడం జరుగుతుంది. అలాగే 6వ స్థానం అంటే తులారాశి వాళ్ళకి 6వ స్థానం మీనం కనుక వాళ్ళకి కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. 6లో అంతా విజయం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా
మనం షష్ఠ స్థానాన్ని చూస్తాం కనుక తులారాశి వాళ్ళకి కూడా మంచి ఫలితాలే ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే 11వ స్థానం అంటే వృషభ రాశి వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక్కటి ఆలోచించవలసింది ఏంటంటే ఈ షష్టగ్రహ కూటమి ఒక రోజే ఉంది, తర్వాత మెల్లిమెల్లిగా గ్రహాలను జరిగిపోతూ ఉంటాయి. కానీ ఏ రాశిలో అయితే 2, 3 కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ఆ రాశి యొక్క కారకత్వాల్ని, భావకారకత్వాల్ని పూర్తిగా పాడు చేసేస్తుంది. సునామీలు రావచ్చు, 5-6 గ్రహాలు ఉన్నప్పుడు సునామీలు రావచ్చు, లేకపోతే వరదలు రావచ్చు, ఇంకా అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. వీటన్నిటి విషయాల్లో కూడా అన్ని రాసుల వాళ్ళు మొత్తం మీద జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పుకుంటున్నారు. అంటే ఇవాళ మనది షష్టగ్రహ కూటమి గురించి మన టాపిక్ కాదు, కానీ వృషభ రాశి వరకు వచ్చేటప్పటికి 11వ స్థానంలో ఉండడం వల్ల అది ఉపచయ స్థానం కనుక వాళ్ళకి లాభం ఎంత ఉంటుందో నష్టం కూడా అంత ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో గురువు లగ్నంలో ఉంటాడు. గురువు శని కంటే గురు బలం ఎక్కువ. మనం గ్రహాల బలం చూస్తున్నప్పుడు శని తర్వాత గురువు తర్వాత గ్రహాలు మెల్లిగా రవి దగ్గరకు వచ్చినప్పుడు కూడా రవి బలవంతుడు, రవి కంటే రాహు, రాహు కంటే కేతు బలం. అయితే ఇలా చూసినప్పుడు గురువు లగ్నంలో ఉంటాడు కనుక వృషభ రాశి వాళ్ళకి మంచి ఫలితాలే ఉంటాయి. కానీ గురువు ఒక నెల తర్వాత మళ్ళీ మూవ్ అయిపోతాడు, ఎక్కడికి మిథునంలోకి వెళ్ళిపోతాడు. సో అప్పటి నుంచి చూసుకుంటే తృతీయం మీద శని దృష్టి ఉంటుంది కనుక వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఎక్కువగానే ఉంది. తర్వాత గురువు మళ్ళీ మిథునంలోకి వెళ్ళిన తర్వాత గురు దృష్టి మళ్ళీ దశమం అంటే ధనుసు మీద ఉంటుంది కనుక ధనుసు స్వస్థానం గురువుకి, గురు దృష్టి ఎక్కడున్నా తన స్వస్థానం మీద దృష్టి ఉంటుంది. సో దానివల్ల కూడా ధను రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అటు శని దృష్టి ఉంటుంది, ఇటు గురు దృష్టి ఉంటుంది. సో శని దృష్టి వల్ల కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఫలితాల్ని అనుభవిస్తూనే గురు దృష్టి వల్ల ఆ కర్మ అది సక్రమంగా జరగడానికి మంచి మార్గంలో ఏదైనా పని ఇబ్బందులు పడకుండా సక్రమ మార్గంలో చేసుకోవడానికి వీలుని కల్పిస్తారు. వాళ్ళకి సాధన కానీ ఏదైనా కానీ సక్రమ మార్గంలో జరుగుతుంది అని చెప్పేసి అనుకోవాలి. ఈ 2 పాయింట్లు నేను చెప్పదలుచుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలమ్మా మాలతి గారు, మంచి విషయాలు చెప్పారు. ఒక ఆలోచన విధానంలో మనం ఏది చూస్తే ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చెప్పుకొచ్చారమ్మా. మీరు చెప్పిన విషయాలతో గోచారం చెప్పడానికి కూడా చాలా ఇన్పుట్స్ దొరుకుతాయి మన మిత్రులకి. ధన్యవాదాలు. ఇంకా మిత్రులు రండి. శాస్త్రి గారు, నరసింహ శాస్త్రి గారు చెప్పండి. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు గణేశ శారదాభ్యో నమః. సభాయ నమః. ఈ రోజున దేశ గోచారం గురించి కూడా కొంత చెప్పడానికి అవకాశం ఉందని, వ్యక్తులకు స్థూలంగా చెప్పనేటువంటిది విషయాలుగా వచ్చిన టాపిక్లో ఇచ్చారు. అయితే ఈ దేశ గోచారం సంబంధించినటువంటిది వచ్చేసరికి చాలా రకాలుగా ఇప్పుడు ఉన్నటువంటి మన జగల్లగ్నం బట్టి మనం ఈ దేశ గోచారం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ జగల్లగ్నం సింహలగ్నం అయిందండి. ఈ సింహలగ్నం పాపార్గళం చెందటంతో లగ్నాధిపతి రవి భాగ్యంలో ఉచ్చ స్థానంలో ఉండటం జరిగింది. తర్వాత నవాంశ చూసినట్టయితే వర్గాత్మాంశ పొందాడు, సుస్థిర పాలన ఏర్పరిచింది అనేటువంటి విషయాన్ని మనం కేంద్ర ప్రభుత్వంగా అంటే పార్టీ బలం తగ్గు సూచనలు ఉన్నప్పటికీ సుస్థిర పరిపాలన ఏర్పరిచిన కేంద్రమున కొంచెం పార్టీ బలపరంగా కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉన్నటువంటి సూచనలు చెప్తున్నారు. తర్వాత సప్తమాధిపతి అయినటువంటి శని అష్టమ స్థితి పొందినప్పటికీ పొందుడిచే ఉప ఎన్నికలు ఈ సమబలం చూపుకోగలుగుతారు. మ్యాక్సిమం అష్టమంలో ఉన్నాడు కాబట్టి శని అష్టమంలో బలవంతుడు అవుతాడు కాబట్టి, అది రాహుతో కూర్చుని మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ప్రతిష్టగా భావించిన పిల్లులు కూడా కొద్దిగా ముందుకి వెనక్కి అవకాశం, అంటే వెనక్కి తీసుకోవాలా, ముందుకు పెట్టే ఏ రకంగా దేశ పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తుందని చెప్పి మనం చూడవచ్చు. అట్లాగే రాజ్యాధిపతి శుక్రుడు, అంటే సింహలగ్నం అయింది కాబట్టి రాజ్యాధిపతి శుక్రుడు
వృషభ రాశి. భాగ్యస్థితి అంశులు కూడా స్వక్షేత్ర స్థితి పరిపాలన పారదర్శకంగా సాగే రాజ్యం గురించి ఆలోచించినప్పుడు విదేశీ వ్యవహారాలందు మంచి పాత్రను పోషిస్తుంది, కీర్తిని కూడా పొందుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. రాజ్యానికి కూడా శుభార్గళం సిద్ధించటచే సరిహద్దు అల్లర్లు అనేటువంటివి అణిచివేయటానికి అవకాశం ఉందని చెప్పి కూడా సూచన చేస్తుంది. అంటే శుభార్గళం పట్టింది కాబట్టి. రాజయోగదాయకుడైనటువంటి కుజుడు దీనికి సింహలగ్నానికి నీచ రాశిలో నీచపడ్డాడు. అంటే సింహ కర్కాటకంలో నీచ కాబట్టి రాశిలో నీచపడ్డాడు. తర్వాత ఈ సంబంధించినటువంటి అంశలో ఉచ్చగతుడై ఉన్నట్టుచే ఈ భాగ్య అంటే సింహలగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి కాబట్టి సంబంధించినటువంటి ఆర్థికంగా కూడా కొన్ని దేశం పటిష్టం అవ్వగలదు అనేటువంటిది సూచన చేస్తుంది. సప్తమాధిపతి అష్టమంలో రాహుతో యుతి చెందించే దేశం యుతి ఉన్నది కాబట్టి, అంటే అష్టమానంలో సప్తమాధిపతి అంటే శని అన్నమాట. రాహుతో యుతి ఉన్నాడు కాబట్టి దేశంలో కొన్ని అరాచకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి, ఈ ఉగ్రవాదులు మతోన్మాదులచే ప్రాణప నష్టాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయని సూచిస్తున్నారు. ఇక్కడ జగల్లగ్నానికి అధిపతులైనటువంటి రవి బుధులు సమమిత్రులు ఉండటం వలన ఎవరి ఉనికిని వారు ఒక తీరుగా, అంటే సామాన్యులకు ఏదైనా భంగం కలగకుండా సాగగలరు అనేటువంటి విషయాన్ని తెలుస్తుంది. ఈ సంవత్సరం అంతా ఈ జగల్లగ్నం కానీ వర్షలగ్నం ఫలితాల పాటు ఈ దేశారిష్ట యోగాలు కూడా సంవత్సరం అంతా కొనసాగుతున్నాయి. ఏదో ప్రాంతంలో ఒక విధమైనటువంటి విపరీతమైన పరిస్థితులు తరచూ ఏర్పడుతూ సూచనలు నడిచే ప్రజలు ప్రభుత్వం కూడా ఒకే రకంగా ఒక ఏకస్తులై, అంటే ఏకస్తులంటే ఒక అందరు కలిసి కూడా ఈ రకమైనటువంటి ఒక ఆలయాలు కానీ, ఈ సామూహికంగా జరిగేటువంటి ఉన్నటువంటి కళ్యాణ మండపాలు అట్లాంటి ప్రత్యేక పూజలు కానీ, ఈ ఉత్సవాలు కానీ సామూహిక ఉత్సవాలు చేస్తుంటారు. అట్లాగే కీర్తనలు యజ్ఞాగాదులు చేస్తున్నట్టు వల్ల ఆవశ్యకత ఎంతో గోచరిస్తున్నది అని చెప్పి, అంటే చేయాలి అనేటువంటి సూచన చేస్తున్నారు. అలా అంటే ఆ రకమైనటువంటి కొంచెం ఈ విపరీత పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ ఉగ్రవాదులు కానీ మతోన్మాదులు ప్రాణ నష్టాలు కలుగజేయడం అన్నీ కూడా ఈ సామూహికమైనటువంటి పూజల వల్ల, సామూహిక సంకీర్తనలు యజ్ఞాగాదులు చేయడం వల్ల మన దేశాన్ని మనం రక్షించుకోగలిగిన వాళ్ళం అవుతామని, ఈ దేశారిష్ట సంబంధించినటువంటి, అంటే ఈ దేశం గురించి ఆలోచన చేసేటప్పుడు ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహస్థితులు కనుక చూసినట్టయితే ఆ రకంగా కనిపిస్తున్నది. తర్వాత అంటే ఈ సంవత్సరం అంతా మనం కనుక అధిక కాలం కనుక చూసినట్టయితే 3 గ్రహాలు కానివ్వండి, 4 గ్రహాలు, 5 గ్రహాలు మొత్తం కూడా ఒకసారి చూసినట్టయితే ఏకరాశి నందు కూటములుగా కొనసాగుతున్నాయి చాలా వరకు అనమాట. శుభగ్రహ ఆధిపత్యాలు గల మీన తులారాశులు ఈ కూటములు సామాన్య ఫలితాలను ఇస్తున్నాయని చెప్పాలి. శుభాధిపత్యాలు ఏవైతే ఉన్నాయో ఈ మీనరాశికి తులరాశికి ఇవి కూటాలతోటి సామాన్య ఫలితాన్ని ఇస్తున్నాయి. మళ్ళీ ఫాల్గుణ మాసంలో కుంభంలో చాతుర్గ్రహ కూటమి, ఇప్పుడే చంద్రగ్రహణం కూడా సంభవిస్తున్నది. కొన్ని విపత్కరాలను కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నారు. అంటే దానికి ఏం లేదు, సముష్టిగా యాగములు, యజ్ఞాలు, శివాభిషేకాలు చేసుకోవటం, ఈ రవిగా ఈ అరిష్ట ప్రభావాలను మనం దూరం చేసేదానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొదల నుంచి కూడా 18 మే వరకు మీనంలో శని ఉంటున్నాడు రాహువుతో యుతి కలిగి. దానివల్ల ఫలితాన్ని చెప్పారు, దేశక్షోభ, చితిపతి మరణం, సస్య వినాశనం అని చెప్పడం జరిగింది. అట్లాగే సంవత్సరం ఆది నుండి కూడా 14 మే వరకు గురు సంయోహ త్రిలాభ స్థితి, ఈ వింధ్యాద్రి లంక మధ్య, అంటే వింధ్యపర్వతం నుంచి లంక మధ్యలో పతంతి శవకోటయ అన్నారు. అంటే చాలా ఇవి అంటే ప్రజల నష్టం అని సూచన చేస్తుందని చెప్పొచ్చుకోవచ్చు. ఈ సంవత్సరాది నుండి కూడా జూలై 27 వరకు కాలసర్పయోగం గోచారాన్ని, అంటే
మానవ సంబంధించిన అంటే దేశ సంబంధించిన కాలాన్ని కానీ తీసుకుంటారు, కానీ మనిషికి సంబంధించినటువంటి ఈ జాతక ఫలితాల్లో కాలసర్పం చెప్తున్నారు. దానికంటే దాని దేశాన్ని తీసుకుంటమే సబబని చాలా పెద్దలు చెప్పడం జరిగింది. దానివల్ల నృపులు అంటే రాజులు, రాష్ట్ర సస్య వినాశనం, వీళ్ళకి పెద్ద ఈ సంబంధించిన రాజులకి, వీళ్ళకి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్దలకి, వీళ్ళకి సస్యానికి ఈ కాలసర్పయోగం వర్తిస్తుంది. ఆ సంవత్సరాది నుండి జూలై 27 వరకు. అట్లాగే మే 16 నుండి ఆ సంవత్సరం శనేర్ వయో రాహు ఆంధ్రప్రదేశ్కు సస్యహాని సూచన చేస్తుంది. జూన్ 7 నుండి జూలై 28 వరకు కుజకేతుల యుతి కూడా ఉందండి. జూన్ 7 నుండి జూలై 28 వరకు. అంటే అంగ వంగ కళింగ, అంటే వంగ అంటే ఈ కలకత్తా కానీ అంగ ఒరిస్సా అనుకుంటా, కళింగ, ఇవన్నీ కూడా సస్యహాలు హాని జరగడం జరుగుతున్నది. ఈ భూకంపం ధరాభీతి వల్ల, ధరాభీతి అనే భూకంపం అనమాట. అంటే ధరాభీతి అంటే భూకంపం అనే సూచన చేస్తుంది. అంటే ధరం అంటే భూమి కాబట్టి భూపాల కథనం వరకు ఈ అంటే ఇది ఈ ధరాభీతి ఇవన్నీ సస్యాల హాని జరుగుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. జూలై 29 నుండి సెప్టెంబర్ 14 వరకు కుజశన్యోహ సమసప్తకం. అంటే అయోధ్య నుంచి లంక వరకు ఉన్నటువంటి మధ్యప్రదేశం మొత్తం దుర్భిక్షాన్ని, శస్త్రభయాంతో జరగడానికి కూడా సూచన చేస్తున్నారు. జూలై 27 నుండి ఆగస్టు 20 వరకు గురుశుక్ల సమసప్తకం. ఆ సమయంలో ఈ గురుశుక్రులు ఈ శుభగ్రహాలు రెండు కూడా సమసప్తకంలో ఉంటున్నాయి. ఈ కావేరీ వింధ్య మధ్య ప్రాంతం దాదాపుగా నిర్మానుష్యం అవుతుందని కూడా సూచన చేస్తున్నారు. అక్టోబర్ 21 నుండి నవంబర్ 28 అండి గురుడు అతిచారంలో వెళ్తున్నాడు. మళ్ళీ శని వక్రీకరిస్తున్నాడు. రాజులకు కొంచెం శక్తిహీనులు అవుతారు అంటూ ఉంటున్నాయి. అట్లాగే రాష్ట్రం సంక్షోభంలో కూడి ఉంటుంది. జూన్ 6 నుండి జూలై 28 మేనంలో శని కుజ వీక్షణం జరుగుతున్నది. శని కుజ వీక్షణలో జరుగుతుంది. దానివల్ల కూడా దుర్భిక్షం జరగడానికి ఆ క్షుద్భయం, ఆకలి బాధలు అన్నమాట. అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5 వరకు మీనే శని గురు వీక్షణ. మీనంలో ఉన్న శని గురు వీక్షణ అన్నమాట జరుగుతుంది. దుర్భిక్షం, క్షుద్భయం కూడా అప్పుడు కూడా తెలియజేస్తున్నారు. జూలై 13 నుండి నవంబర్ 28 వరకు మీనే శని వక్రం. మీనంలో ఉన్న శని వక్రీకరిస్తాడు జూలై 13 నుండి నవంబర్ 28 వరకు. మళ్ళీ దీన్ని దుర్భిక్షంగానే, సస్యనాశనంగానే మనం సూచన చేస్తుంది. జూన్ 11 ఆర్ద్రాది పంచక బుధోదయం. అప్పుడు మళ్ళీ బుధుడు ఉదయిస్తాడు, జరుగుతుంది. అనావృష్టి, దుర్భిక్షం, రోగ భయాన్ని సూచన చేస్తుంది. మార్చి 6, 2026 నుండి మళ్ళీ సంవత్సరం చివరి వరకు కుజుళ్ళు రాహువు యుతి నడుస్తుంది. కుజరాహుల యుతి అంటే మళ్ళీ అంగ వంగ కళింగ ఇవన్నీ ఏదైతే మనం ఈ పేర్లు ఇప్పుడు మనం పాటించేటువంటిది, ఇవన్నీ కూడా కలకత్తా దగ్గర సస్యహాని, ధరాభీతి అంటే భూకంపాలు కూడా సూచన చేస్తున్నాయి. గురుడు 3 రాశులను సంచారం చేస్తున్నాడు. అంటే ప్రపంచంలో జనహాని ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఈ విషయాల వల్ల 3 రాశుల సంచారం జరుగుతున్నది వల్ల. తర్వాత 17 నవంబర్ నుండి 23 నవంబర్ వరకు వృశ్చికే త్రిగ్రహ కూట. వృశ్చిక రాశిలో 3 గ్రహాల కూటములు నడుస్తున్నాయి. యుద్ధ భయాన్ని సూచన చేస్తుంది. అది 17 నవంబర్ అండి. నవంబర్ మళ్ళీ 23 వరకు. తర్వాత జనవరి 16 నుండి 2026 ఫిబ్రవరి 7 వరకు మకరే చతుర్గ్రహ కూట. మళ్ళీ చతుర్గ్రహ కూటం అక్కడ ఉంది. 13 ఫిబ్రవరి నుండి 17 మార్చి కుంభే చాతుర్గ్రహ కూట. ఈ 26 ఫిబ్రవరి మార్చి 1 పంచగ్రహ కూటం ఉంది. మళ్ళీ మార్చి 3 చంద్రగ్రహణం ఉంది. ఈ రకంగా ఉన్నది. నవంబర్ 11 నుండి నవంబర్ 28 వరకేమో గురు బుధు శన్యులు వక్రీకరిస్తారు. అక్కడ యుద్ధ భయాన్ని సూచన చేస్తుంది. ఈ రకంగా విశ్వావసనామ సంవత్సరంలో దేశారిష్ట యోగాలు సూచన చేస్తూనే ప్రజలు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని కూడా బోధన చేస్తున్నారు. ఆ రకాన్ని ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ సామూహికంగా చేసేటువంటి ఉత్సవాల్లో పాల్గొనడం, ఎవరికి వారు
అంటే సామూహికంగా ఉంటే ఉత్సవాలు ఉంటే అంటే సంకీర్తనలు యజ్ఞగాదులు పాటిస్తూ పూజలు ఈ ఏళ్ళలో వీళ్ళందరూ కూడా సామూహికంగా కలిసి సంకీర్తనలు కానీ ఈ యజ్ఞయాగాదులు పంచేటప్పుడు కలుస్తారు కాబట్టి ఈ రకంగా చేసి దేశ అభివృద్ధికి దోహదపడవలసి ఉంటుంది. వారి అంటే వారి విహితమైన కర్మలు చేస్తూనే కర్మను ఆచరిస్తూ అంటే వాళ్ళు చెప్పినటువంటి విషయాలని వాళ్ళు నిర్వర్తిస్తూ అభిషేకాలు కానివ్వండి అంటే వాళ్ళు చేసుకునేటువంటి అనుష్ఠానాలు అవి చేసుకుంటూ ఉన్నందు వల్ల అటు దేశానికి ఇటు సమాజానికి కూడా అంటే ఒక లోక కళ్యాణం ఆంక్షించి ఎక్కువగా అందరూ కూడా దృష్టి పెట్టవలసిందిగా ఈ సూచన చేస్తుందని నా అభిప్రాయం అండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. ధన్యవాదాలు నరసింహశాస్త్రి గారు, చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. కొంచెం గ్రహాలన్నీ కలుసుకుంటూ ప్రయాణిస్తున్నాయి, కూటములు ఏర్పడుతున్నాయి, మనం జాగ్రత్తగా ఉండాలి, మంచి మాటలు చెప్పారు. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. సత్య గారు చెయ్యెత్తారు, చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. శాస్త్రి గారు సత్యదేవని మాట్లాడుతున్నాను. సార్ నమో నమః. ఆలోచిస్తున్నాను ఉంటారా? కావాలి మాకు ఇవాళ. ప్రారంభిస్తున్నాను. సభకు నమస్కారం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే అందరూ కూడా మీనరాశిలో షష్ఠగ్రహ కూటమి జరుగుతూ ఉంది, అది ఏదో జరగబోతా ఉంది, ప్రళయం అది ఇది ఆహా ఓహో అని చెప్పని యూట్యూబ్ మాధ్యమాల్లో అయితే వారానికి ఒకసారి ఏదో ఒకటి మనకి గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంది. దాంట్లో మనం పరిశీలించాల్సింది మీనరాశిలో షష్ఠగ్రహ కూటమి కాదు, కన్యారాశికి నవగ్రహ ప్రభావం కనబడతా ఉంది అక్కడ. ఎందుకనంటే మీనరాశిలో ఉన్నటువంటి 6 గ్రహాలు కూడా కన్యారాశిని చూస్తాయి. అంటే రాహు ఉన్నాడు, రాహుకి దృష్టి లేదు కదా అని చెప్పి అనుకుంటాం. కొంతమంది ఋషులు గురువుకి మాదిరి రాహు కూడా దృష్టి ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే 6 గ్రహాల యొక్క దృష్టి కన్యారాశి మీద ఉన్నట్లే లెక్క. కన్యలో ఎలాగో కేతు ఉన్నాడు, అప్పుడు 7 గ్రహాలు అయిపోయినాయి. వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు కన్యారాశిని చూస్తున్నాడు, 8. మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కన్యారాశిని చూస్తున్నాడు, 9. ఈ నవగ్రహాల ప్రభావం ఒక రాశి మీద ఉంటే ఎప్పుడైనా మనం చూసామా? నేను ఇంతవరకు చూడలేదు నా 20 సంవత్సరాల అనుభవంలో. మరి ప్రత్యేకంగా కన్యారాశి మీద నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది? షష్ఠగ్రహం కూడా అట్లా పక్కన పెట్టండి, అది ఏదో జరిగేదే జరుగుతుంది. ఈ కన్యారాశి మన భారతదేశానికి సంబంధించింది అని బివి రామన్ గారు చెప్పారు. ఈ కన్యారాశి ప్రత్యేకించి దక్షిణ భారతదేశానికి సంబంధించింది అని వరాహ మిహిరుల గారు చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలు మనం కొట్టి పారేయలేం కదా. గతంలో ఈ కన్యారాశి మీద గ్రహస్థితి ప్రభావం అయినప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. వంగవీటి రంగా హత్య జరిగింది. అక్కడ జరిగినప్పుడు ప్రత్యేకించి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో కర్ఫ్యూ పెట్టారు. ఆ కర్ఫ్యూ 15 రోజులు కొనసాగింది. అప్పుడు ధనస్సులో ఉన్నాడు శని భగవానుడు. సరే, ఇప్పుడే ఇక్కడ కన్యారాశి మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఎక్కువగా ప్రభావం అంతా భారతదేశం, అటు దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీద ఎక్కువగా చూపిస్తూ ఉంది నా ఉద్దేశానికి. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా రాజకీయంగా కానివ్వండి, తుఫాన్లు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, కొంచెం మన భారతదేశం ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయి. 29వ తారీఖు అంటే ఎంతో దూరంలో లేదు, చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడే కొన్ని సింటమ్స్ కనబడతా ఉన్నాయి. రాజకీయంగా కానివ్వండి, భూకంపాలు కానివ్వండి. వర్షాలు పడ్డాయి తెలంగాణ 2-3 రోజుల నుంచి. భూకంపాలు 21వ తారీఖున 4 భూకంపాలు పనామా ప్రాంతంలో వచ్చినాయి. ఇప్పుడు రాజకీయంగా చూసుకున్నట్లయితే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేశాడు దక్షిణ రాష్ట్ర ముఖ్యమంత్రులతో కలిపి ఈ డీలిమిటేషన్ మీద. దీంతో సెంట్రల్ కి టెన్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు, వీటి యొక్క పర్యవసానం ఎట్లా ఉంటుందో తెలియదు. కాబట్టి కన్యారాశి మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కాదు, శని దృష్టి ఉన్నంత వరకు 2.5 years ఉంటుంది. మనం ప్రస్తుతానికి విశ్వాస నామ సంవత్సరం వరకు మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏం జరుగుతుందా మన భారతదేశంలో, మన ఏపీలో ఏం జరుగుతుందా, రాజకీయంగా ఎటువంటి మార్పులు వస్తున్నాయి, తర్వాత భూకంపాలు ఏమొస్తున్నాయి, తుఫాన్లు ఏమొస్తున్నాయి. ఈ వర్షాలకేం తక్కువే లేదు ఈ సంవత్సరం. మనకి శని భగవానుడు డిస్టర్బ్ అయినప్పుడల్లా వర్షాలు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయంటే శని భగవానుడు డిస్టర్బ్ అయినట్లే లెక్క. రేపు రవి సంచారం వృషభ రాశిలోకి వెళ్ళినప్పుడు
శని యొక్క దృష్టి 3వ దృష్టి పడుతుంది రవి మీద. అప్పుడు కూడా వర్షాలు పడేదానికి మనకు అవకాశం ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే గురువు మే 15కి మారిపోతున్నాడు. ఇప్పుడు దాకా కూడా గురు దృష్టి శని దృష్టి వృశ్చిక రాశి మీద కేంద్రీకరింపబడి ఉంది. అది డబుల్ ట్రాన్సిట్, అది ఎప్పుడు కూడా భూకంపాలకు అవకాశమే. ఈ మే 15 తోటి మిథున రాశిలోకి మారిపోవడం తోటి శని దృష్టి గురు దృష్టి ధనుసు రాశి మీద కేంద్రీకరింపబడుతుంది. స్థలం మారుతుంది అంతే. ఆ ప్రదేశాలు వేరే, ఈ ప్రదేశాలు వేరైతాయి. ఈ శని యొక్క దృష్టి అటు వృషభ రాశి మీద, అటు కన్యా రాశి మీద, ఇటు ధనుసు రాశి మీద ఉంటా ఉంది. దీని ప్రభావం ఎక్కువగా ఈ రాశి మీద ఉండేదానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. మనకి వర్షపాతం చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి సంచారంలో రవి చేస్తున్నప్పుడు మే 15 నుంచి జూన్ 15 అక్కడ వర్షాలు పడడానికి అవకాశం ఉంది. మనకి ఆటోమేటిక్గా జూన్ 1st వీక్ మనకి ఋతుపవనాలు రావాలి మన లెక్క ప్రకారం. కానీ టైం ప్రకారం ఈ సంవత్సరం ఋతుపవనాలు వచ్చేట్లుగా ఉన్నాయి. మళ్ళీ జూన్ 6వ తారీఖున సింహరాశిలోకి కుజుడు ప్రవేశిస్తున్నాడు. కుజుడు యొక్క అష్టమ దృష్టి పడుతుంది శని మీద. ఆ సింహరాశి కన్యారాశి సంచారంలో సమసప్తక స్థితి కాబట్టి 3 months అక్కడ శాటర్న్ డిస్టర్బ్ అవుతాడు. కాబట్టి ఈ సమయాల్లో అన్నింటిలో కూడా మనకి తుఫాను వర్షాలు, అల్పపీడన వర్షాలు బాగా పడేదానికి అవకాశం ఉంది. వర్షాలకు మనకి ఈ సంవత్సరం కరువు లేదు. నా ప్రిడిక్షన్ ప్రకారం నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, జూన్ జూలై నెలల్లో 7+తో తీవ్రమైన పెనుభూకంపం వచ్చేదానికి అవకాశం ఉంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఈ ముఖ్యమైనటువంటి విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జ్యోతిర్వాణి సంస్థకి నా యొక్క నమస్కారాలు, ధన్యవాదములు. ధన్యవాదాలు సత్యదేవ్ గారు. భూకంపాలు, తర్వాత వర్షాలు, తుఫాన్ల గురించి అఫ్కోర్స్ మీరు ఎప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు. పరిహారాలు కూడా కొంచెం చెప్తే బాగుంటుంది. మనం తెలిసింది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఏమైనా చేస్తే బాగుంటుందా ఆ విషయం కూడా చెప్పండి. పరిహారాలు అంటే ఈ తుఫాన్లు, ఈ భూకంపాలు, వాటికి ఇందాక మన పంతులు గారు చెప్పారు, నరసింహశాస్త్రి గారు, వాళ్ళంతా కూడాను యజ్ఞాలు యాగాలు చేసుకోవాలి. అది ఎవరికి వాళ్ళు చేసుకునేది కాదు కదా, అది గవర్నమెంటే చేయించాలి. ఇది దేశ గోచారం, సామూహికంగా దేశం మొత్తానికి అమలయ్యేటువంటి సమాచారం. ఇది గతంలో చేసేవాళ్ళు. దీనికి మీకు యజ్ఞాలు యాగాలు చేసిన దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భోపాల్ గ్యాస్ దుర్ఘటన మనందరికి తెలిసే ఉంటుంది. ఆ దుర్ఘటన జరిగినప్పుడు కొంతమంది బ్రాహ్మణులలో యజ్ఞాలు యాగాలు నిరంతరం అగ్నిహోత్రం ఉండేదట. అక్కడ వాళ్ళకి ఏం ప్రమాదం జరగలేదంట. మరి మిగతా దాంట్లో ఆ దుర్ఘటనలో మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి యజ్ఞాలు యాగాలు చేయటం వలన వాళ్ళు బయటపడ్డారంటే మరి దాని యొక్క గొప్పతనాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. మనం కాదు, గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా అర్థం చేసుకొని మన సనాతన ధర్మాన్ని కాపాడే విధానంలో యజ్ఞాలు యాగాలు దానికి ఒక సెటప్ చేసుకొని దానికి నిరంతరం చేస్తున్నట్లయితే దేశమే సుభిక్షంగా ఉంటుంది. మరి ఇది కలియుగం. మరి ఈ ప్రభుత్వాలు ఇవి ఎంతవరకు పాటిస్తాయో మనకైతే తెలియదు. అందరికీ ధన్యవాదములు. స్వస్తి. ధన్యవాదాలు సార్. మీరు అన్నట్టు భోపాల్ అప్పుడే కాకుండా ఈ మధ్యన విశాఖపట్నంలో కూడా ఒకటి గ్యాస్ లీక్ అయినప్పుడు 2 ఏళ్ల కిందనే అయింది. అప్పుడు చాగంటి ఆయన పేరేంటి, మన అమెరికా నుంచి ఆయన రీసెర్చ్ చేశారు. ఇక్కడ ఆయన టీంని పెట్టి రీసెర్చ్ చేశారు. ఆ గ్యాస్ లీకేజ్ అయినటువంటి దానికి దగ్గరలోనే ఒకళ్ళ ఇంట్లో ఈ రోజు హోమం అది చేసుకునే వాళ్ళకి ఏం కాలేదు పక్కనే. అంటే దీని అర్థం మనం అందరం ఇండివిజువల్ గా కూడా ఏదో ఒకటి చేస్తే మంచిదనే. అందువల్ల రోజు హోమం అది చేయకపోయినా మనం మన సంప్రదాయంలో, ధర్మంలో చెప్పినటువంటి ఈ యజ్ఞయాగాదులకు సంబంధించినవి మనం అందరం కూడా ఇండివిజువల్ గా చేసుకుంటే కూడా మంచిదవుతుంది. ఆ విషయం మనం అందరం గుర్తుంచుకోవాలని నేను ఈ మాట తీసుకొచ్చాను. మనం ఇండివిజువల్ గా చేసుకుందాం. గవర్నమెంట్ చేసినా చేయకపోయినా మన ఊళ్ళలో చేసుకోవచ్చు, మన వీధిలో చేసుకోవచ్చు, మన వాడలో చేసుకోవచ్చు, లేదా మన ఇంట్లో చేసుకోవచ్చు. సో మన ఇంట్లో చేసుకుంటే మంచిదే, మనకి మంచిది. అట్లీస్ట్ మనమన్నా సేవ్ అవుతామని అనుకోవచ్చు. ఆ విధంగా అందరికీ ఈ ఆలోచన రావడం కోసం నేను ఈ విషయం చెప్పాను. ధన్యవాదాలు సార్. అమ్మ విరిజ గారు ఏం చెప్తారా? నమస్తే సార్, సభకి నమస్కారం. శ్రీమాత్రే నమః. నేను పెద్దగా ఏం చెప్పలేను, ఎందుకంటే నాకు పంచాంగంలో చదువుకున్న విషయాలు షేర్ చేయడం తప్ప పంచాంగంలో గణన ఎలా చేస్తారో అలాంటివి నాకు అంతగా తెలియదు. కాబట్టి మామూలు గ్రహస్థితిని బట్టి అంచనా వేయడంలో మన వాళ్ళందరూ ముందుగా ఆల్రెడీ చెప్పారు, చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. అయితే అసలు పంచాంగం చూడడం మీద ఉత్సాహం ఎలా ఉంటుంది ఉగాది నాడు అందరికీ సామాన్యంగా?
ఉగాది వస్తుంది అంటే మనం ఆ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, రాజకీయంగా ప్రభుత్వ పరంగా ఏమైనా మనకి ధరలు ఏమైనా తగ్గుతాయా, లేకపోతే పంటలు ఎలా పుష్కలంగా పండుతాయా, వర్షాలు ఎలా పడతాయి, ఇలాంటి వివరాలన్నీ జనరల్ గా అందరికీ వినే ఉత్సాహం ఉంటుంది, తెలుసుకోవాలి దేశగోచారం అని. అదే విధంగా ఇండివిజువల్ హోరోస్కోప్స్, ఆదాయం వ్యయం ఎలా ఉంటాయి, రాజపూజ్యత అవమానం ఎలా ఉంటాయి, అలాగే కందాయ ఫలాలు ఎలా తెలుసుకోవాలి. కందాయ ఫలాలు జనరల్ గా ఆరోగ్యానికి సంబంధించి అలాంటి వాటిలో తెలుసుకుంటారు. సో అలాంటి విషయాలను తెలుసుకున్న తర్వాత గ్రహస్థితులు ఎప్పుడెప్పుడు ఏ గ్రహ ప్రవేశాలు ఉన్నాయి, వాటిలో మూఢాలు ఉన్నాయా లేవా, ఏంటి శుభ సమయాలు ఎప్పుడున్నాయి, శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇలాంటివి తెలుసుకుంటూ ఆ సంవత్సర ఫలితాలు రాజకీయ నాయకులకు బాగున్నాయా, లేకపోతే ఏమైనా వ్యాపారస్తులకు ఎలా ఉన్నాయి, మెయిన్ విద్యార్థుల ఉత్సాహం విద్యార్థులకు ఎలా ఉంది, ఏమైనా వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు ఇంజనీరింగ్ మెడిసిన్ సీట్స్ వస్తాయా రావా, ఇంకా మంచి మంచి విద్యను అభ్యసించే వాళ్ళకి విదేశ విద్యకి అవకాశాలు ఉన్నాయా లేవా, ఇవి విద్యార్థులకి ఉంటుంది. అదే విధంగా స్త్రీలకు ఎలా ఉంది, స్త్రీలకు సంబంధించి వాడికి ఉద్యోగం చేసే స్త్రీలకు అవ్వచ్చు, గృహ కార్యాన్ని నిర్వహించే స్త్రీలకు అవ్వచ్చు, స్త్రీలకు ఎలా ఉంది గోచారం ఆ సంవత్సరం అంతా. అదే విధంగా పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందా లేదా, గర్భిణీ స్త్రీలకి మంచిగా డెలివరీలు అవుతాయా లేదా, ఇలాంటి వివరాలన్నీ మనకి పంచాంగంలో ఉంటాయి. వీటన్నిటినీ మనం చదువుకుని అందులో పరిహారాలు ఏ నెలలో బాగలేదు, ప్రతి నెల మాసగోచారం కూడా ఉంటుంది. దాన్ని ఏ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళకి పంచాంగాల్లో మనకి డీటెయిల్ గానే ఇస్తున్నారు. అయితే మనం ఒక్క పంచాంగం అని రిస్ట్రిక్ట్ అయిపోకుండా జ్యోతిష్యం చదువుకుంటున్నాం కాబట్టి మనకి అవైలబుల్ గా లభ్యమయ్యే 3-4 పంచాంగాలు చదువుకుని వాటిలో వేరువేరు అంశాలు ఏవో అన్ని ఇంచుమించుగా ఒకేలా ఉన్నప్పటికీ వేరువేరుగా ఉన్న అంశాలు ఏమైనా రాశారో గమనిస్తూ వాటిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ పరిహారాల దిశగా అవసరమైన రాసుల వాళ్ళకి అవసరమైన పరిహారాలు సూచిస్తూ మనం ఎప్పట్లాగే ప్రతి సంవత్సరం ఏవో కష్టాలు నష్టాలు ఉంటాయి, వాటిని ఎలా అధిగమించామో ఇప్పుడు రాబోయేది మనం అలాగే అధిగమించాలి. కాకపోతే దానికి పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి, సామూహికంగా చేసే పరిహారాలు మన వాళ్ళందరూ ముందుగా మాట్లాడిన వక్తలు చెప్పారు. సామూహిక పరిహారాలు చేసుకుంటూ ఇండివిజువల్ గా అసలు ఒక ఇంట్లో మన దైనందిన జీవితానికి సంబంధించి ధార్మిక విషయాల్లో మనం ఏ రకంగా ఫాలో అవుతాము, రోజు దేవుడికి దీపం పెట్టుకోవడం, కాస్త ఎవరికైనా సహాయపడడం, ఇలాంటి విషయాలు రొటీన్ గా ఉండేవి చేస్తూ అవకాశం ఉన్నప్పుడు గోశాలలో ఏదైనా వెళ్ళి గోవులకి ఏదైనా తినిపించడం, అలాగే వేరే వేరే వ్యక్తులకి అన్నదానాల కార్యక్రమాల్లో మనం పాల్గొనేలా ఉండడం, ఇలాంటి రొటీన్ మనకి అవకాశం ఉన్న విషయాలు మనం కొంచెం పాల్గొనేలాగా మనకి తోచిన పరిహారాలు మనం చేసుకుంటూ ఉంటే మనకి అందరికీ అలాంటివి చెప్పడం అది ఒక బానే ఉంటుంది. అయితే పర్టికులర్ గా ఇంకా అంటే మనకి ఇంకా ఉగాది రాలేదు కాబట్టి ప్రత్యేకంగా ఒక్కొక్క రాశి వాళ్ళకి చెప్పడం అనేది మేబీ ఇంకా మన గ్రూప్ లో ఎవరు అలా చెప్పలేదు కాబట్టి నేను కూడా అలా ధైర్యం చేయట్లేదు. ప్రతి రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది గ్రహస్థితి అనేది మనం ఆ పంచాంగం ఉగాది రోజు తెలుసుకున్న తర్వాత ఆయా గ్రహ ప్రభావాలను బట్టి ఆ గ్రహాలకు సంబంధించిన పరిహార శాంతి విధాన ప్రక్రియలు మనం పాటిస్తే తప్పకుండా మనకి ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా బానే ఉంటుంది అని నా అభిప్రాయం. కొంచెం విషయాలే షేర్ చేసుకుందామని మాట్లాడాను, ఏమైనా పొరపాటు ఉంటే మన్నించగలరు. అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాణి వాళ్ళకి ధన్యవాదాలు. నమస్తే. మీరు కావాల్సిందే చెప్పారు, చేయవలసిందే చెప్పారు. అందరూ కూడా అందరం విద్యావంతులము, అందరం పంచాంగాలు చదవచ్చు. అందువల్ల ఎలాంటి ఇమోషన్ లేకుండా పంచాంగంలో ఉన్న విషయాలు ముందు చదువుదాం. చదివిన తర్వాత జనాన్ని భయపెట్టాలా లేదా ధైర్యం ఇవ్వాలా అనేది ఆలోచిద్దాం. ధైర్యం ఇవ్వడానికి ప్రాముఖ్యత ఇద్దాం, భయపెట్టడానికి ప్రాముఖ్యత ఇవ్వం. ధన్యవాదాలమ్మా. రవీంద్రనాథ్ గారు. అయ్యా సభకి నమస్కారం. నేను 2 ముక్కలు చెప్తాను. ఇప్పుడు మన వర్షలగ్న చక్రం చూసి మన పెద్దలు నరసింహ శాస్త్రి గారు, మన సత్యదేవ్ గారు, ధనుంజయ గారు వివరం అంతా మాట్లాడేశారు ముందునే. నేను గ్రహించిన దానిలో 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఏమిటంటే మన లగ్న చక్రం తీసుకుంటే లగ్నం మనకి సింహం అయింది. సింహం అయ్యుండి
ఈ పంచగ్రహ కూటమి అంటే నెప్ట్యూన్ పక్కన పెడితే మిగతా 5 తీసుకుంటే అష్టమంలో పడ్డాయి అన్ని. లగ్నాధిపతి అష్టమం అయ్యాడు, చంద్రుడు అష్టమమే అయ్యాడు, ద్వాదశాధిపతి కూడా అష్టమం. ఇదంతా శుభసూచకం కాదు, శుభసూచకం కాదు. ఆ దేశానికి అనండి లేదా ఇండివిజువల్స్ కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా కూడా ఇదంతా ప్రారంభం అంత ఆసక్తిదాయకంగా లేదు, ప్రారంభం అంత ప్రోత్సాహకరంగా లేదు. మనకి ట్రాన్సిట్ని బట్టి గోచారాన్ని బట్టి పరిస్థితి మారుతూ ఉంటుంది. కానీ వర్షలగ్న మందికి అంటే ఒక ముహూర్తం కింద మనం తీసుకుని చూసినప్పుడు ముహూర్తం సరిగా లేదే అన్న ఆలోచన వస్తుంది. అదొక ముఖ్యమైన పాయింట్. రెండోది, మామూలుగా మనకి నవనాయక ఫలాలు ఎలా ఉన్నాయనేది చూస్తే నవనాయక ఫలాల విశేషం ఏంటంటే ఈసారి సూర్యుడు డామినేషన్ కనిపిస్తోంది నాకు. రాజ్యాధిపతి సూర్యుడే, రాజు సూర్యుడే అయ్యాడు, మంత్రి సూర్యుడే అయ్యాడు, అర్ఘ్యాధిపతి సూర్యుడే అయ్యాడు, మేఘాధిపతి సూర్యుడే అయ్యాడు. నవనాయక ఫలంలో 4 ఫలాలు కేవలం సూర్యునికే దక్కినాయి. 4 ఫలాలు సూర్యునికే దక్కడం అంటే అది ఏ రకమైన సూర్యుడు అంటే ఏమిటి? అగ్నికోణం, తీవ్రత. సూర్యుడు ఏం సూచిస్తున్నాడు? అదే చూస్తే సూర్యుడు గాలి వేగము, గాలి తీవ్రత సూచిస్తూ ఉంటాడు నేరుగా. రాజు సూర్యుడైతే రాజులకు పరస్పర శత్రుత్వాలు ఉంటాయి, రాజశస్త్ర అగ్ని భయాలు ఉంటాయి, వర్షపాతాలు అధికంగా ఉంటాయి అని చెప్పారు. ఇక్కడ వర్షపాతం అధికంగా ఉంటుంది. నిజానికి సూర్యుడు సూచించేసి పవనాన్ని, పవనంతో పాటు మిగతావి కూడా కలిసినప్పుడే వర్షాలు పడాలి, కానీ లేకపోతే పడవు. ఏంటంటే ముఖ్యంగా ఈ సూర్యుడికి కుజుడికి కనుక సంబంధం వస్తే వడగాడుపులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది కూడా ఫర్దర్ మాట్లాడి చెప్తాను నేను ఎలా ఉండే లేదు. అలాగే మంత్రి కూడా సూర్యుడే అయ్యాడు. సూర్యుడు మనుషులైతే రాజులు పరస్పర యుద్ధం కోరుకుంటారు అని చెప్తోంది శాస్త్రం. ఇక్కడ రాజులు అనేవారు లేరు, కానీ ప్రభుత్వాలు అనేవి ఉన్నాయి. ఆల్రెడీ మనకి తమిళనాడులో ఒక సిగ్నల్ వచ్చేసింది తమిళనాడు దగ్గర నుంచి, కానీ అంత పెద్దదవుతుందా నాకు అనిపించట్లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటే జరుగుతున్న యుద్ధాలు కానీ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కానీ ఇవేమి సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఏం కనపడడం లేదు దీని ప్రకారం చూసుకుంటే. మనం ఇక్కడ ముఖ్యంగా రాజు మంత్రి ఒకరే అయితే చోర అగ్ని శస్త్ర రాజభయాలు ఉంటాయి, ఇద్దరు ఒకడే అయితే. ఈ సంవత్సరం రాజు మంత్రి రెండూ కూడా సూర్యుడే అయ్యాడు. ఇకపోతే అర్ఘ్యాధిపతికి వచ్చినప్పుడే అర్ఘ్యాధిపతి వచ్చేసరికి ధరలు పడిపోతాయి, ధరలు ఉండవు. అంటే ఏంటి? ఎకానమీ దెబ్బతింటుంది అని అర్థం వస్తుంది. అలాగే అల్పవృష్టి, ఆకలి బాధలు, మనోవైకల్యాలు, ఆ తర్వాత ఏమో రక్త మేఘాలు జనించును అని చెప్పబడ్డాయి. రక్త మేఘాలు అంటే ఏమిటి? రక్త మేఘం అంటే నిజానికి ఎర్రటి మేఘం వచ్చినప్పుడు అది తుఫాన్ సూచన అని చెప్తారు. ఇక్కడ రక్త మేఘం అంటే నిజానికి ఎగ్జాక్ట్లీ ఏమిటి అనేది కేవలం సూర్యుడి పరంగా మనం తీసుకుంటే వేడి అని మాత్రమే అర్థం వస్తుంది. అంటే విపరీతమైన వేడి ఘాటు ఉంటుంది, అంతా ఎర్రదనం కనిపిస్తుంటుంది, కానీ వర్షం పోనీ పడదు. నాకు అనిపిస్తున్నది అది. అలాగే సూర్యుడు అధిపతి అయి ఉన్న రోజున మేఘాధిపతి అయి ఉంటే ఆ మేఘాధిపతి అయిన సంవత్సరాన భయాలు ఎక్కువ, వర్షాలు తక్కువ, ఎర్రటి పంటలు ఫలిస్తాయి అన్నారు. సో ఈ రకంగా చూసుకుంటే మనం నవనాయకుల్లో 4 నాయక ఫలాలు సూర్యుడికే వెళ్ళినప్పుడు మనకి ఏవి కూడా అంత ప్రోత్సాహకరమైన అంశాలు ఏవి దేశంలో కనిపించి అంత ప్రోత్సాహకరంగా ఏమీ కనపడడం లేదు అని. కానీ కేవలం 4 చెప్పారు. ఈ అనేక అంశాలు ఉన్నాయి. మనం కొన్ని అంశాల గురించి మాట్లాడుతున్నాం. ఆ సూర్యదేవుడే సమస్తం కాబట్టి సూర్యుడికి 4 ఆధిపత్యాలు దొరికినాయి కాబట్టి
ఈ సంవత్సరం కొంచెం గడ్డుగానే ఉంటుంది, మాకు అసలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నాకు అనిపిస్తోంది. ఇది నవనాయక ఫలాలను కేవలం ఈ నాలుగే ఎందుకు చెప్తాను, కనిపిస్తూ డామినేషన్ ఏమిటి అనేది చూస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మిగతా నాయకత్వాలు వేరే వేరే గ్రహాలకు వెళ్ళినాయి. సస్యాధిపత్యమేమో బుధుడు, సేనాధిపత్యమేమో శని, రసాధిపత్యమేమో శుక్రుడు, ధాన్యాధిపతి చంద్రుడు. ఈ నలుగురు ఉన్నారు, నలుగురికి 4 వచ్చినాయి. ఒక్క సూర్యుడికి మాత్రం 4 ఆధిపత్యాలు వచ్చినాయి. అది చాలా ముఖ్యమైనది. అందుకే నా 4 గురించి మాట్లాడుతున్నాను. డామినేషన్ ఎక్కడ ఉంటుందంటే సూర్యుడు ఎవడు సూచిస్తున్నాడు అనేది దాన్ని బట్టి డామినేషన్ వస్తుంది. ఆ సూర్యుడు మనకు వర్ష చక్రాన్ని తీసుకున్నప్పుడు అష్టమంలో పడ్డాడు, ద్వాదశాధిపతి కూడా అష్టమంలోనే పడ్డాడు. ఈ 2 కాక అక్కడ ఉన్న వేరే గ్రహాలు ఏమిటయ్యా అంటే నీచ బుధుడు, శుక్రుడు, రాహువు. రాహు ఉన్నాడు కానీ నిజానికి రాహు దగ్గరగా లేడు, కొంచెం దూరంగానే ఉన్నాడు రాహు వీళ్ళకి. మొత్తం మీద ఈ ఓవరాల్ గా చూస్తే ద్వాదశాధిపతి లగ్నాధిపతి ఇద్దరు కలిసి అష్టమంలో పట్టడం ఒక శుభ సూచకము కాదు. దేశం కొంచెం గడ్డు పరిస్థితి తిప్పిన అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఇది కాక మనకు వర్షాలు ఎలా పడతాయి ఈ సంవత్సరం అనే దాన్ని బట్టి కూడా చూస్తే నేను కొంచెం మామూలుగా మనం చేసే నవనాయక ఫలాలను బట్టి మొత్తం సంవత్సరానికి ఫలితం చెప్తాము. ఆ తర్వాత ఏమో మన ఆరుద్ర చక్రాన్ని తీసుకొని మన ఫలితాలు చెప్తాం సాధారణంగా. ఇది కాక కొంచెం అడిషనల్ వర్క్ ఏమన్నా చేద్దాం ప్రయత్నిస్తున్న వాటిలో సప్తనాడి చక్రం మీద కొంచెం వర్క్ చేశాను. ఆ సప్తనాడి చక్ర ప్రకారం చూస్తే ఈ వర్షాకాలం అంతా కూడాను చంద్రస్థితి ఏమంత సుముఖంగా ఏం కనబడడం లేదు. కుజుడు మాత్రం చాలా తీవ్రతను సూచిస్తున్నాడు. చంద్రస్థితి అంత బాగాలేదు. నవనాయక ఫలాల వైపు చూస్తే సూర్యుడు ఆ విధంగా చెప్తున్నాడు. ఆరుద్ర చక్రం దగ్గరికి వస్తే ఆరుద్ర చక్రంలో చంద్రుడు ప్రచండ కార్తెలో పడ్డాడు. ప్రచండ కార్తెలో పడ్డం అనేది అంత శుభసూచకం కాదు, చాలా తీవ్రతను సూచిస్తూ ఉంటుంది అది. ఆ తర్వాత లగ్నము, ఆరుద్ర లగ్నము మిథునమైంది. మనం బుధుడి గురించి ఇందాక చెప్పుకున్నాము. బుధుడికి ఏమో సస్యాధిపత్యం వచ్చింది. బుధుడు నాడీ ప్రకారము చూస్తే ఆరుద్రలో పంచమంలో పడ్డాడు. పంచమంటే శుభసూచకమే అది జల నాడి అన్నారు. అంతవరకు బాగానే ఉంది. జలనాడిలో ఉన్నప్పుడు వర్షాలు బాగుండాలి అని లెక్క. కానీ చంద్రుడు బొత్తిగా బాగలేనప్పుడు వర్షాలు ఎంత పడతాయి అనేది అనుమానమే. కుజుడు ప్రచండ నాడిలో పడ్డాడు. ప్రచండ నాడు అసలే వేడి. ఆ ప్రచండ నాడిలో ఈ దహనం సూచించే కుజుడు వెళ్ళి ప్రచండ నాడిలో కూర్చుంటాం అనేది అంత మంచి సూచన కనపడలేదు. ఇక మరొక విషయం ఉంది. ఏ గ్రహాలు ఏ భావంలో ఉన్నాయి అనే చూస్తే ఆరుద్ర చక్రాల లగ్నంలో సూర్యుడు బుధుడు వీళ్ళిద్దరూ ఉన్నారు లగ్నంలో. ద్వాదశంలో ఎవరు లేరు, అంతవరకు మంచిదే. తృతీయంలో కుజుడు పడ్డాడు, దశమంలో శని ఉన్నాడు. సో ఓవరాల్గా చూస్తే డామినేషన్ అంతా వేడి పవనాలు. సూర్యచంద్రుడు డామినేషన్ మనకి నవనాయకుల్లో సూర్యచంద్రుడు డామినేషన్ వచ్చింది. ఆరుద్ర చక్రంలో సూర్యచంద్ర డామినేషన్ వస్తూ ఉంటాయి. సప్తనాడి చక్రం తీసుకుని చూసినా కూడాను మొత్తం సీజన్ మొత్తం తీసుకున్నప్పుడు చంద్రుడు బలహీనంగా ఉండటము, కుజుడు డామినేట్ చేయటము కనిపిస్తున్నాయి.
వీటిని బట్టి ఓవరాల్ గా మనకి చూస్తే నాకేమనిపిస్తుందంటే ఈ సంవత్సరం మనకి దేశానికి అంత శుభసూచకమైన ఆ గ్రహస్థితి ఏమీ కనపడడం లేదు. వర్షాల వరకు ఎంత వర్షాలు పడతాయి అనే వర్షపాతాల గురించి ఆలోచిస్తే మొత్తం మీద దేశం మొత్తం మీద మనకి బిలో యావరేజ్ రైన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. అబౌట్ 95% పడచ్చు. అది కూడా ఉన్న గ్రహస్థితి ఎలా ఉందంటే హెవీ ఇంబ్యాలెన్స్, సివియర్ ఫ్లడ్ సిచ్యుయేషన్ కానీ సివియర్ డ్రౌట్ సిచ్యుయేషన్ కానీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన అసెస్మెంట్ ఎలా చేస్తారంటే మన ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చే నెల మనకి లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ఒకటి ఇస్తారు, ఏప్రిల్ నెలలో ఇస్తారు విజువల్ ఫోర్కాస్ట్. మన ఈ గ్రహస్థితిని బట్టి వాళ్ళు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో మనకి సివియర్ డ్రౌట్ ఇయర్, అనావృష్టి బాగా ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి బాగా ఎక్కువ ఉండొచ్చు. కానీ దేశం మొత్తం మీద ఎలా ఉంటుందని చూసినప్పుడు ఈ రెండింటిని తీసుకొని మనం యావరేజ్ చేయడం జరుగుతుంది. సరాసరిన దేశం మొత్తం మీద ఎలా ఉంటుంది అనే ఫలితం ఇది చూస్తే ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ మనకి సుమారుగా మరి పుష్యమి ఆశ్లేష వరకు కూడాను మనకి వర్షపాతం అంత ఆశాజనకంగా ఉండేట్టు నాకు కనబడటం లేదు. ఆగస్టు తర్వాత ఏమైనా వర్షాలు పడే అవకాశం ఉంది, అంటే చెప్పుకోదగిన వర్షాలు పడే అవకాశం ఉంది. దేశం మొత్తం మీద చూస్తే సరాసరిన బిలో యావరేజ్ రైన్ఫాల్ అబౌట్ 95% ఉండే అవకాశం ఉంది. సో నేను గ్రహించిన విషయాలు ఇవి మీతో పంచుకున్నాను. ఇంత పెద్దలు మాట్లాడుతూ మనం చర్చించుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాడ వారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మంచి అనాలిసిస్ జరిగింది. ఒక అవగాహన అనేది అందరికీ వస్తుంది. చాలా బాగుంది. ఇంకా మిత్రులు ముందుకు రండి. విశ్వావసు మాట్లాడండి. మల్లికార్జున శర్మ గారు ఏమైనా చెప్తారా? మల్లికార్జున శర్మ గారు మీరు లాగౌట్ అయిపోయారు. వీళ్ళ ఇంకా చెప్పండి. పంచాంగాలు కొత్తవి చూసే ఉంటారు కదా. మాట్లాడండి. అందరూ కొత్త పంచాంగాలు వచ్చినా అన్ని చదువుకుని ఉంటారు. మీకు తెలుసు. ఇంకా మీకేమైనా అనుమానాలు వచ్చినా సందేహాలు ఉన్నా మీరు అడగచ్చు. పెద్దలు ఉన్నారు, మీ సందేహాలు తీర్చండి. రాజ్యలక్ష్మి గారు నమస్తే సార్. చెప్పండి. అందరికీ నమస్కారాలండి. నాకు కొంచెం తెలుగు ప్రాబ్లం ఉంటది. నేను నాగపూర్ లో 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. అందువల్ల నేను మాట్లాడడానికి అందుకే కొంచెం భయపడుతున్నాను. జ్యోతిర్వాణి అంటే నీలో ఉన్న వాణి వస్తుంది. ఏం భాష గురించి బాధపడకండి. అదే అంటే తెలుగులో రెగ్యులర్ గా తక్కువ కదా, కానీ చెప్తాను, ట్రై చేస్తాను. ఒకటేంటంటే ఒక పర్టికులర్ ఇయర్ చూడాలంటే మనం జగర్ లగ్నం, వర్ష లగ్నం వేసుకుని మనం చూస్తాము. అట్లా ఇప్పుడు మన గురువు గారు చెప్పారు సప్తనాడి చక్రం గురించి కూడాను. సో నేనేమో కూర్మ చక్రం మీద ఎక్కువ పని చేస్తూ ఉంటానండి. ఎందుకంటే కూర్మ చక్రం అనేది నేను మెడికల్ ఆస్ట్రాలజీలో కరోనా రాకపోయేది నేను 2013లోనే రాశాను అనమాట. అంటే కరోనా వస్తుంది, కరోనా అని నాకు పేరు తెలీదు. మొత్తం మీద ఆ సంవత్సరం ఏదో రాబోతుంది, సరిహద్దుల్లో ఏవో తేడాలు వస్తాయి అని రాశానండి. సో దాంట్లో ఏమైందంటే మనం ప్రతి సంవత్సరం కూడా అసలు సంవత్సరం ఎట్లా ఉంటది, మనం జగర్ లగ్నం, వర్ష లగ్నం కాకుండా రాబోయే 10-12 ఏళ్ళలో 25 ఏళ్ళలో ఎట్లా మనం చెప్పగలం? ఇప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కానీ, నాస్త్రిదమస్ గాని చెప్పారు అంటే వాళ్ళు రాబోయే ఎన్ని సంవత్సరాల వరకు కూడా చెప్పగలిగారు. సో వాళ్ళు ఏ బేస్ మీద చెప్తున్నారు అనే దాని మీద నేను స్టడీ చేశానండి. అప్పుడు నాకు అంటే ఈ ప్రళయాలు చిన్న చిన్న ప్రళయాలు అనేవి
5 యుగాలు కలిపి అదే సంవత్సరాలు కలిపి ఒక యుగం. ఆ ప్రకారం 12 ఏళ్లకు ఒకసారి మళ్ళా సూర్యుడు మన శనిను గురువు 60 ఏళ్లకు ఒకసారి కలుస్తారు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో అక్కడి నుంచి మళ్ళా మొదలు అవుతుంది కదా. సో ప్రతి 60 ఏళ్లకి కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన సరిహద్దులు మారటం కానీ, దేశాలు రాష్ట్రాలు విభజనలు కానీ, అది నేను ఎంఏలో 2012-13లో ఎంఏ చేసినప్పుడు రాష్ట్ర విభజన మీద చేశాను. తెలంగాణ వస్తుంది అని చెప్పి నేను అందులో రాశానండి. అయితే తెలంగాణ అవుతుంది, మేబీ మాక్సిమం పాసిబిలిటీ ఉందని చెప్పి ఆ టైంలో రాశాను. ఆ తర్వాత అదే టైంలో ఎంపీల్లో నేను శ్రీపాద వల్లభ చరితామృత గ్రంథం మీద రాసినప్పుడు కూడా ఈ 2021 అదే 2019 డిసెంబర్ 26లో 2 గ్రహణాలు వచ్చినాయి. అప్పుడు ఈ కరోనా అని నాకు తెలియదు కానీ మొత్తానికి యుద్ధం లాంటి పరిస్థితి ఏదో వస్తుంది, ప్రజలందరూ ఆహార ధాన్యాలు దాచుకోండి, ఏదైనా రావచ్చు అన్నట్టుగా నేను నా క్లయింట్స్ కి చెప్పేదాన్ని అనమాట. సో వాళ్ళందరూ అన్నారు, మేడం మీరు చెప్పినట్టు మేము రాసినంత నింపుకున్నాము, మాకు పనికొచ్చిందని కూడా వాళ్ళు చెప్పేవారు. సో ఒక సంవత్సరం ఎట్లా ఉంటది అని చెప్పడానికి మనకు తెలియదు కానీ ఈ కూర్మ చక్రం ఆధారంగా ఈ నక్షత్రాల మీద ఎప్పుడెప్పుడైతే క్రూర గ్రహాలు వస్తాయో, ఇప్పుడు ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర, ఉత్తరాభాద్రలోకి 4 గ్రహాలు వచ్చినాయి. అలాగే శని పూర్వభాద్రలోకి ఇప్పుడు మార్చి 29న ఎంటర్ అవుతున్నాడు. అట్లాగే రాహు కూడా అక్టోబర్ 23న ఎంటర్ అయిపోయాడు. అయితే ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చేసి మనం కూర్మ చక్రం చూసేటప్పుడు నేను నరపతి జయచర్య ఆధారంగా చూశాను. తర్వాత బృహత్ సంహిత కూడా నేను చూశాను. ఆ బృహత్ సంహితలో హిందీలో బుక్ రాసిన కమెంటర్ ఆయన సురేష్ చంద్ర మిశ్రా గారిని ఢిల్లీలో కలిశాను కూడానండి నేను ఆయన్ని. మేము నాగ్పూర్ లో ఉంటాము. అయితే ఇప్పుడు సరిగ్గా రీసెంట్ గా ఏం జరిగిందంటే, మనకి బుధుడు ఫిబ్రవరి 28న ఉత్తరాభాద్రలో ఉండాలి, మార్చి 17న వక్రించాడు. సరిగ్గా మార్చి 17 రాత్రి మాకు నాగపూర్ లో మొత్తం మాబ్ లీచింగ్ అయిపోయి ఆ ఏరియాలు మొత్తం అంతా మాకు కర్ఫ్యూ పెట్టేశారండి. ఇప్పుడు నడుస్తుంది కర్ఫ్యూ. సరిగ్గా అదే రోజు స్టార్ట్ అయింది. ఏది మార్చి 17వ తారీఖు బుధుడు మారాడు. ఆ 18వ తారీఖున ఆ రాత్రి నుంచి గొడవలు అయిపోయి 18వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా మాకు 2 స్క్వేర్ల తర్వాత నుంచి మొత్తం కర్ఫ్యూ నడుస్తుంది ఇప్పుడు నాగ్పూర్ లో. సో దీని ప్రకారం నేను ముందుగానే మేము ఈ డిస్కషన్ మేము కూడా ఒక గ్రూప్ ఉంది చేస్తూ ఉంటాం. అందులో మేము ఊరికే జనరల్ గా నేను చెప్పానన్నమాట, మొత్తం ఇప్పుడు ఉత్తరాభాద్రలో ఉన్నప్పుడు గ్రహాలు సర్వతోభద్ర చక్రం చూసుకున్నా కూడా అర్ఘమార్తాండం ఒకటి, మళ్ళీ వ్యాపార రత్నం ఒకటి, ఇట్లాంటి గ్రంథాల్లో మనం చూస్తే సర్వతోభద్ర చక్రాన్ని బట్టి కానీ మన నక్షత్రాల మీద గ్రహాలు అంటే మేదినీ జ్యోతిషం చూసేటప్పుడు వేరే విధానం ఉంటుంది మనకి. నేను వ్యక్తిగత ఫలాదేశాల మీద ఎక్కువగా నేను పని చేయను, ఎందుకంటే అందరూ చేస్తారు. అందుకని చెప్పి ఎక్కువ మేదినీ జ్యోతిషం మీద వర్క్ చేయలేదని చెప్పి నేను దాని మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితేనండి ఉత్తరాభాద్రలో ఉన్న గ్రహాలు అవి ఆర్ద్రాన్ని చూస్తాయి వామ దృష్టితోటి, పూర్వాషాఢాన్ని చూస్తాయి దక్షిణ దృష్టితోటి, హస్తాన్ని చూస్తాయి సమ్ముఖ దృష్టితోటి. సో ఈ ప్రకారం చూసుకుంటే చైనా, జపాన్, ఇండియా, యుఎస్ఏ, యూకే ఇవన్నీ కూడా ప్రభావితం అయిపోతాయి. అట్లాగే పూర్వభద్రలో ఉన్న నక్షత్రాలు పునర్వసుని వామ దృష్టితోటి, ఉత్తరాషాఢాన్ని దక్షిణ దృష్టితోటి, చిత్రాన్ని సమ్ముఖ దృష్టితోటి చూస్తే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, యుఎస్ఏ, కెనడా, యూకే, సౌత్ జార్జియా ఇట్లాగా అన్ని విదేశాల్లోని ఎక్కువ ప్రమాదాలు కానీ ఈ అనుకోని ప్రభావాలు కానీ కనిపిస్తున్నాయి. సో దాంట్లో మనకి జగర్ లగ్నానికి అష్టమంలో వచ్చిన కూడా గ్రహాలు మన జలరాశిలో ఉన్నాయి అన్ని గ్రహాలు. సో జలరాశిలో ఉన్న గ్రహాల్లో కూడా ఓన్లీ గురుడికి వాళ్ళు మిత్రులు కాదు, కానీ శని, రాహు, శుక్ర, బుధ వాళ్ళు మిత్రులే. కాబట్టి ఇందులో ఏమైందంటే నాకు అనిపించేది ఏంటంటే ఎక్కువ అండర్ వరల్డ్, సినీ ఫీల్డ్, షేర్ మార్కెట్, సైబర్ క్రైము ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చెలరేగిపోతారు. వాళ్ళు యాక్టివ్ అయిపోవడం వల్ల మన నాయకుల చేతికి చిక్కుతారు అని అనుకుంటున్నాను.
ఆ తర్వాత ఏంటంటే కొద్దిగా ప్రాకృతిక ఆపదలు కూడా కనిపిస్తున్నాయి. ఈసారి కొంచెం అది అంటే వైరస్ ఎక్కువ వచ్చేలాగా అనిపించలేదు నాకు. ఎందుకంటే గురువు డైరెక్ట్ గా దీంట్లో లేడు. నేను చేసిన కరోనా మహమ్మారి మీద చేసిన దాని మీద నేను పాత ఈ 100 ఏళ్ల వరకు నేను తీసుకుని రెట్రోస్పెక్టివ్ స్టడీ చేసి రాబోయే 100 సంవత్సరాల వరకు ఎప్పుడెప్పుడైతే గురువు రాహు లేదా గురువు శనిలతోటి రాహు కేతువులు కలుస్తారో అప్పుడప్పుడు మనకి తప్పకుండా వైరస్లు వస్తున్నాయి. సో అవి కూడా ఏ నక్షత్రం మీద అవి వస్తాయో ఆ ప్రాంతంలోనే అవి వస్తాయి. అట్లా నేను ఒక 16 ఇన్సిడెంట్స్ తీసుకుని చేస్తే అవుట్ ఆఫ్ 16 లోంచి 9 చైనా తరపు నుంచి వచ్చినాయి వైరస్లు. అది చైనా తప్పు కాదు, అట్నుంచే వస్తాయి మనకి. ఎందుకంటే ఈశాన్యంలో విషగాలులు బర్ముడా ట్రయాంగిల్ అటువైపు ఉండడం వల్ల మనకి అటువైపు నుంచే భోపాల్ ఈశాన్యం కూడా అటువైపు నుంచి రావడం గాని ఈశాన్యం నుంచే విషగాలు వస్తాయి అనేది నేను వీరబ్రహ్మేంద్ర స్వామి గారి పుస్తకంలో తేలు మీద గురుడు ప్రవేశం అయితేను అని రాశారు ఆయన. తేలు మీద గురుడు అంటే వృశ్చికంలో గురుడు. ఆ విధంగా ఆయన కొన్ని నేను తీసుకుని నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను బిఏలో ఉండగా. సో దాని మీద వర్క్ చేస్తే నన్ను ఇక్కడ అందరూ చాలా మంది నవ్వుతూ నాస్ట్రేదామస్ అని పిలుస్తూ ఉంటారు సరదాకి. అట్లా అన్నమాట. సో ఆయన్ని నేను భారత్ కా నాస్ట్రేదామస్ అని నేను ఒక పేపర్ ప్రజెంట్ చేశాను మా యూనివర్సిటీలో. సో నేననేది ఏంటంటే 1 సంవత్సరం ఎట్లా ఉంటది అనేది మనకి ఇలాగ తెలుస్తుంది అనుకోండి, కానీ రాబోయే 10 ఏళ్ళకు ఎట్లా ఉంటాయి అనేది చూడాలంటే ఇంకా మనం లాంగ్ స్టడీ చేయాల్సి ఉంటది. సో దాంట్లో మనం ఎప్పుడెప్పుడు మనం చిన్న చిన్న గ్రహాల్ని అంతర్వృత్తంలో ఉన్న గ్రహాల్ని మనం తీసుకోలేము. సో బహిర్వృత్త గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటే గనక గురువు, రాహు, శని, కేతు. సో కుజవత్ కేతు, శనివత్ రాహు. కాబట్టి ఏళ్లలో ఏ నలుగురు ఎవరితో కలిసి ఉన్నా కూడా తప్పనిసరిగా మనకి ఆ ప్రభావాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇప్పుడు నేను చూసిన దాంట్లో కూడా అటు ఉత్తరం సైడు ఉత్తరం వైపు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రం వైపు, ఆర్ద్ర ఏమో తూర్పు వైపు ఉంది మనకి కూర్మ చక్రం ప్రకారం చూసుకుంటే. సో ఎక్కువ మనకి మన భారతదేశం కన్నా కూడా మన భారతదేశం కూడా ఉందండి, కానీ చైనా కూడా ఈసారి కొంచెం యాక్టివ్ అవుతుంది. రష్యా ఆల్రెడీ యుక్రెయిన్ ఇందులోనే ఉన్నాయి. సో అటువైపు ఉన్న దేశాలన్నీ కూడా ఉత్తరం వైపు ఉన్న దేశాలు, పశ్చిమం వైపు ఉన్న దేశాలకి ఈ ఎఫెక్ట్లు, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో వరల్డ్ ఎకానమీ మొత్తం పాడవుతుంది, వ్యవస్థ. కొంచెం ఉద్యోగాలు చాలా మందికి పోవటం, ఉద్యోగాల పరిస్థితులు చాలా దెబ్బతింటాయి. ఉద్యోగస్తుల పరిస్థితులు ఆర్థికంగా, మళ్ళీ బ్యాంకింగ్ లోపల ఏవైనా మోసాలు కానీ, ఫైనాన్షియల్ గా ఎకానమీ పాడవటం, ఇట్లాంటి అధికారులకి కొంచెం ఇబ్బందులు, ఇట్లాంటివన్నీ కూడా నాకు కొద్దిగా అనిపించినాయి. సో ఇది మీ టాపిక్ కి రిలేట్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఇట్లా నా స్టడీ జస్ట్ ఇలా ఉంది. ఇది నా ఫస్ట్ మీతో పాటు మాట్లాడడం. నేను నెక్స్ట్ ప్రతి వారం నేను ఫాలో అవుతాను. మాక్సిమం నేను కూడా మీలాగా ట్రై చేస్తాను. నమస్కారం అండి. చాలా ధన్యవాదాలమ్మా. మంచి అనుభవంతో, మంచి పరిశోధనతో మీరు బాగా చెప్పారు. కూర్మచక్రం దానికి సంబంధించింది ఇవాటి విషయంలో ఉంది, లేదని కాదు. శుభాశుభ యోగాలు అంటే కూర్మచక్రం కూడా వస్తుంది. మంచి చెప్పారు. నా ప్రత్యేకమైన ఆహ్వానం ఏంటంటే మీ ఆర్టికల్స్ మనకి పంపిస్తూ ఉండండి. జ్యోతిర్వాణి అని మన జ్యోతిర్వాణి డిజిటల్ పత్రిక కూడా మనం తీసుకొస్తున్నాము. అలాగే సార్. ఇలాంటి పరిశోధన చేసే వాళ్ళు మనకి అవి చేస్తే నలుగురికి చేరుతాయి. అలాగే సార్. ప్రతి వారం వస్తూ ఉండండి, ప్రతి వారం విషయాలు మాట్లాడుతూ ఉండండి. అలాగే సార్. నా పర్సనల్ నెంబర్ ఉంది అంటే నాకు మెసేజ్ పెడితే నేను మీకు పాత లిస్ట్ ఆఫ్ మన టాపిక్స్ అన్ని కూడా పంపిస్తాను. అలాగే సార్. ఇలాంటి వాటి మన జ్యోతిర్వాణి వేదికే అలాంటి వాటి కోసం అమ్మ. ఏదో ఊసుకు కబుర్ల కోసం కాదు. పరిశోధన, పరిశీలన, ఫలిత సూచన, ఇది మన ఎయిమ్ అన్నమాట. ఆ ఫలిత సూచన శాస్త్రీయంగా ఉండాలి, భయపెట్టేట్టు ఉండకూడదు. అలాగే మళ్ళీ పూర్తిగా చెప్పడం వరకు కాదు, మనం చెప్పి తర్వాత మనం పరిహారాలు కూడా చెప్పాలి, లేదా గైడెన్స్ ఇవ్వాలి, మార్గదర్శనం చేయాలి. ఈరోజు మన ఇతృత్వంలో కూడా పెట్టాను, మార్గదర్శనం చేయాల్సిన అవసరం అని చెప్పి. చాలా ధన్యవాదాలమ్మా. వస్తూ ఉండండి తప్పకుండా. అలాగే సార్. నమస్తే. సంతోషం సార్. నమస్తే సార్. ఇంకా మిత్రులు
రాజలక్ష్మి గారు ఈరోజు వచ్చి బాగా చెప్పారు. జ్యోతిర్వాణి నిజంగా మీ అందరి భావాలతో, మీ అందరి జ్యోతిర్వాణితో సుసంపన్నం అవుతుంది. దీన్ని ఇంకా ఇలాగే కొనసాగించాలి, సమాజానికి ఉపయోగపడేలా చేయాలి. ఆ బాధ్యత మన మీద ఉంది. జ్యోతిషం నేర్చుకుంటున్నందుకు జ్యోతిషులు అందరి మీద ఉంది. దాంతోపాటు సామాన్య స్థితి మామూలుగా ఒక పౌరుడిగా కూడా మనకు బాధ్యతలు ఉంటాయి. మన ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించి మనం ఆ పౌర బాధ్యతలు మనం నిర్వర్తిద్దాం. దయచేసి జ్యోతిర్వాణిలో పార్టిసిపేట్ చేస్తూ మీ అనుభవాలు, మీ భావాలు జ్యోతిర్వాణి రూపంలో వెలువరించండి. జ్యోతిర్వాణి కేవలం చెప్పడంతోనే కాదండి, రాయడంతో కూడా ఉంది. అందువల్ల రచనలు కూడా పంపండి. ఎప్పుడు పంపాలి, లాస్ట్ డేట్ అంటే ఏం లేదండి. ఎప్పుడు పంపినా అవి వస్తాయి. మన ప్రతిభ గారు వాటిని బ్యాంకులో పెడతారు. ఆర్టికల్ ట్రెజర్స్ అనమాట. ఆర్టికల్స్ బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంకులో పెడతారు. అక్కడి నుంచి మా ప్రతి సంచిక మీకు దాంట్లో ఆర్టికల్స్తో వస్తుంటాయి. అది గమనించండి. అందరికీ ధన్యవాదాలతో ఇంకా ముందుకు రండి మిత్రులు. ఏమైనా సందేహాలు ఉంటే కూడా అడగండి. ఇదంతా చాలా టెక్నికల్గా ఉంది, విషయం ఏంటి అని అనుకోకుండా సాధారణ విషయాలు కూడా మీరు ఎవరైనా కావాలంటే అడగండి, సందేహాలు అడగండి. ఇంకా మనకు టైం ఉంది, ఒక 5-10 నిమిషాలు. తర్వాత మన గురువు గారు మాట్లాడతారు. చెప్పండి. నమస్కారం గురుగారు. అయ్యా చెప్పండి. మనకి నవనాయక ఫలితాల్లో రాజు ఒక రకమైన ఫలితాన్ని సూచిస్తూ, దానికి యాంటీగా మంత్రి ఫలితాన్ని సూచిస్తూ, అట్లా విభిన్నంగా ఉన్న ఫలితాలు ఒకదానికి సమన్వయం ఉండట్లేదండి. దీన్ని ఈ పాఠకులు ఎలా అర్థం చేసుకోవాలంటారు? చాలా మంచి ప్రశ్న వేశారండి. మొట్టమొదలు ఈ నవనాయకుల ఫలితాలు ఎవరు రాస్తారు, ఎలా రాస్తారు అనేది ఆలోచించాలి. మనకి పంచాంగ నిర్మాణం అంతా కూడా కరణ గ్రంథాల ఆధారంగా జరుగుతుంది. కరణ గ్రంథాలలో 1000 సంవత్సరాల రీసెర్చ్ చేసి మన ఋషులు దేనికి దానికి చెప్పారు. అసలు మన జ్యోతిష్ శాస్త్రంలో, భారతీయ జ్యోతిష్ శాస్త్రంలో ఏది కన్సాలిడేటెడ్ ఇంపాక్ట్ చెప్పలేదు. ప్రతిదీ ఇండివిజువల్ ఇంపాక్ట్స్ చెప్పారు. వ్యక్తిగతంగా అంటే ఒక్కొక్కటిగా సూర్యుడు ఏం చేస్తాడు, చంద్రుడు ఏం చేస్తాడు, సూర్యుడు ఎక్కడుంటే ఏం చేస్తాడు, చంద్రుడు ఎక్కడుంటే ఏం చేస్తాడు, ఇలాంటివే చెప్పుకొచ్చారు. అన్నింటినీ మేళవించి గ్రహస్థితిని పట్టి, గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని జ్యోతిష్కుడు తన యొక్క ఉపాసనా బలాన్ని కలగలిపి ఫలితాలు సూచించాలి. ఋషులు చెప్పిన ఫలితం అక్కడ అవుతుందని కాదు, అది చెప్పింది అక్కడ అవుతుందని కాదు, ఆ చెప్పేది ఒక పాసిబిలిటీ. మనకి ఎన్నో పాసిబిలిటీస్ ఇచ్చారు. ఆ క్రమంలో రాజాది నవనాయకులప్పుడు సూర్యుడు రాజైతే ఏమవుతుంది, మంత్రి అయితే ఏమవుతుంది, అర్ఘాధిపతి ఏమవుతుంది, ఇదంతా రాసుకుంటూ వచ్చారు. ఆ రాసుకుంటూ వచ్చినవన్నీ పంచాంగకర్తలు ఏం చేస్తారు, సింపుల్గా కట్ పేస్ట్ అంటాం ఈ రోజుల్లో, అది చేస్తారు. మరి దీన్ని చదివేవాడు ఎలా చదువుకోవాలి? వాళ్ళకి ఇంకా వేరే తెలియదు. సిద్ధాంతులకి ఈ రోజు మళ్ళీ అన్ని మేళవించి చెప్పేది తెలియదు. పంచాంగాల్లో అనూచానంగా వస్తున్నది ఏమిటి అంటే కరణ గ్రంథాల్లో, పంచాంగ సిద్ధాంత గ్రంథాల్లో వాటిలో ఉన్నవి అలా ఎత్తి రాయడమే. మరి మనం ఏం చేయాలి అంటే, మనం ఇప్పుడున్న పరిస్థితులను ఆధారం చేసుకుని లౌకిక జ్ఞానం, లౌక్యాన్ని పెట్టుకొని మనం ఫలితాలు చెప్పుకోవాలి. మీరు అన్నట్టుగా రాజు ఒక ఫలితం ఇస్తున్నాడు, మంత్రి ఒక ఫలితం ఇస్తున్నాడు. అసలు ఈ రాజు మంత్రి అంటే ఏంటి అంటే, ఈ భూమండలం అంతా కూడా ఒక సంవత్సర కాలంలో నవగ్రహ శక్తుల ఆ సమ్మేళనంతో నడవబోతోంది. ఏ శక్తి ముందు లీడ్ చేస్తుంది, లీడర్ ఎవరు అని చెప్పడానికి ఆ లీడ్ అయ్యే శక్తిని రాజు అన్నారు. ఆ లీడర్కి సపోర్ట్ చేసేది ఎవరు అంటే మంత్రి అన్నారు. ఆ మంత్రి లీడరు సపోర్టరు ఉంటే, ఈ ఇద్దరు బాగా డామినేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్గా ఎవరు చేస్తారు, ఎగ్జిక్యూషన్ ఎవరు చేస్తారు అంటే సేనాధిపతి చేస్తారు. ఈ ముగ్గురు చాలా చేస్తూ ఉంటే మరి కామర్స్ అంతా ఎవరు చేస్తారు అంటే అర్ఘాధిపతి చేస్తారు. అలాగే నీరసాధిపతి, రసాధిపతి వాళ్ళు వెట్ అంటే తేమ ఉండేవి, తేమ లేనివి, అలాంటివి రసాలు, నీరసాలు. నీరసం అంటే వీక్నెస్ కాదు, నీరసం రసం లేనిది, డ్రై అనమాట. అలాంటి వాటన్నిటికీ అధిపతులు వాళ్ళు అవుతారు. ఆయా గ్రహశక్తుల ప్రభావంతో మనకి మన ప్రాంతంలో ఆ ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థలో పంటలు, వాటని, ఎందుకంటే ఇవన్నీ పంటల మీదే ప్రభావం. ఆ పంటల ద్వారా ఆర్థిక వ్యవస్థ ఆ విధంగా మనకి ఎంతో విజ్ఞానదాయకమైనటువంటి విషయాన్ని సింపుల్గా నవనాయకులు అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ నవనాయకుల తర్వాత ఉండే ఉపనాయకులు ఉంటారు, 28 మంది ఉపనాయకులు ఉంటారు. వాళ్ళందరినీ కనుక మనం అందరినీ కన్సిడర్ చేస్తే అద్భుతమైనటువంటి మనం విశ్లేషణ చేయవచ్చు. దీంట్లో ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఉన్నారు అంటే మనం ఎలా చెప్పుకోవాలి అని అన్నప్పుడు వాళ్ళకున్న అనుబంధాన్ని, వాళ్ళకున్న గ్రహ సంబంధాన్ని చూడాలి.
వాళ్ళ సహజ మైత్రి చూడాలి, వాళ్ళ సహజ స్థితి చూడాలి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు, ఆ సంవత్సరం ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఎలా తిరుగుతున్నారు, ఇలాంటివన్నీ గమనించి జ్యోతిష్కుడు అన్ని ఆలోచించి మళ్ళీ తన చుట్టూ ఉన్న పరిసరాలను గుర్తించి తన యొక్క అభిప్రాయాన్ని, ఫలిత సూచనను చేయాలన్నమాట. ఇది దాని యొక్క సారాంశం. మీ సందేహం తీరినట్టేనా? కొంతమేర తీరింది గురుగారు. మరికొంత మరి మరొక పొడవు తీరుకుందాంలేండి. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ ఏంటంటే, పంచాంగాల్లో రాసింది మాత్రమే చదివి ఊరుకోకూడదు. పంచాంగాల్లో ఉండేది దాన్ని మనం అన్వయించుకునే క్రమంలో మార్చుకోవాలి. సార్ ఒక్క చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను సార్. చెప్పండి సార్. సరే, ఇప్పుడు మన ప్రతి ఒక్క జాతకంలో కొన్ని గ్రహాలు కొన్ని స్థితిలో ఉన్నా కూడా ఒక పర్టికులరు వస్తువుల మీద ఇట్లా ఆ ప్రభావం అనేది ఉంటుంది సార్. ఓ రజోగుణం తమో గుణం అన్నట్టు ఉంటుంది. మనము ఏ వస్తువులను ఎక్కువ వాడతామో ఆ ప్రభావం కూడా అది యాక్టివేట్ అవుతుంది సార్. అందుకోసము మనము ఒక డ్రగ్స్ కానీ అవి కానీ చెడు పదార్థాల వల్ల మనము ఎక్కువ యాక్టివేట్ చేస్తే మన దేశ గోచారాలు ఇట్లా మొత్తము సర్వనాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. మన జాతకాలు కాదు, పక్కకున్న జాతకాలు కూడా నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. అందుకోసము ప్రతి ఒక్కరు వస్తువులను కానీ ఆలోచనలు కానీ మంచి యాక్టివేట్ చేస్తే అలా జాతకాలు కూడా అభివృద్ధిదాయకంగా వెళ్ళే అవకాశాలు 100% ఉంటుంది సార్. ఎందుకంటే మనం ఏవైతే తీసుకుంటామో పట్టుకుంటామో వాటి యాక్టివేషన్ ఎక్కువ ఉండడం వల్ల మొత్తం ప్రపంచము మైండ్ మొత్తము సర్వనాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. ఇది కాకుండా మనకు సార్ ఇది అందుకోసమే భక్తి మార్గంలో మంచి సజ్జన సాంగత్యంలో ఉండి మంచి వస్తువులు మంచి ధార్మికంగా ఉంటే ఆ దేశము ఆ ప్రజలు అంతా ఆరోగ్యాలతో సస్యశ్యామలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి సార్. నమస్కారం సార్, ధన్యవాదాలు. 100% కరెక్ట్ అండి ధనంజయ్ గారు. అందరూ మంచిగా ఆలోచిస్తే మంచిగా చేస్తే చెడుకు తావు ఎక్కడుంది, నష్టం జరిగే అవకాశం ఎక్కడుంది? అందరూ అది అవలంబించాలి. కానీ మన గ్రహస్థితులు మన జాతకాలు ఇవన్నీ చూసి మనం చెప్తే మంచి చెడు రెండు కలిసే నడుస్తూ ఉంటాయి. మంచి చెడు రెండు కలిసి ఉన్నప్పుడు ఈ మంచిని మనం ప్రోత్సహిస్తూ ఆ చెడుని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అది సిఎస్ రావు గారు ఏమైనా ఆశీర్వచనాలు జ్యోతిర్వాణి? బాగా చెప్తున్నారు సార్, బాగుంది, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సంవత్సరానికి చెప్తున్నారు అందరూ, ప్రతి నెల కూడా చూసుకోండి. అమావాస్యకి సూర్య సంక్రమణానికి కూడా చూసుకుంటే ప్రతి నెల ఇంకా బాగుంటుంది అనమాట. ఒక నెలకి చూసుకోవడం, ఇప్పుడు నెలకి సంవత్సరాన్ని చూస్తాం, 5 ఏళ్ళ చూస్తాం, ఇది అంతా చాలా మర్చిపోతాం. రేపు తెల్లారేసరికి మర్చిపోతాం అన్ని. క్వశ్చనే లేదు, చెప్పిన వాళ్ళ కంట చోట తప్ప ప్రతి నెల చూసుకుని రాబోయే నెల ఎట్లా ఉంది, వచ్చే నెల ఎట్లా ఉంది అంటే కొంచెం గొడుగు పట్టుకెళ్ళడం ఎండకి వానకి చేత అవుతుంది అనమాట. ఇప్పుడు చేసింది మర్చిపోతాం. ఆగస్టులో ఎప్పుడు వస్తాయి అంటే అప్పుడు చూసుకుందాంలే అనుకుంటాం. అంతే, నెల నెలా చూసుకోవాల్సిందే. జ్యోతిషం అనేది, జాతకాలు అనేది మనకు కర్మఫలాలు తప్పదు. ఏ రోజు ఆ రోజే కర్మఫలం. అది కనుక బాగా చెప్పారు. నాగపూర్ మేడం గారు తెలుగు రాదంటూనే చాలా బాగా చెప్పేశారు. వీరబ్రహ్మం గారిని గుర్తు చేశారు చాలా మటుకు. ఇంకా ఈ వీరబ్రహ్మ గారి అంతా ఆవిడ దగ్గర వినాలి మనం. నాగపూర్ మేడం గారు చాలా బాగా చెప్పారు. బాగా చెప్పారు. మీరు తెలుగు రాదంటూనే చెప్పేశారు. తెలుగు బాగా చెప్పారు. తెలుగు వచ్చండి, రోజు ప్రాక్టీస్ లో ఉండదు. మేము ఇక్కడ ఎక్కువ నాగపూర్ అంతా తెలుగేలేండి, నాగపూర్ అంతా తెలుగే కదా, ఏం బాగుంది. కానీ మీరు వీరబ్రహ్మ గారు ఇంకా చెప్పండి, అవి వినాలనుంది. వీరబ్రహ్మ గారి కథలు విని చాలా కాలం అయింది. ఈ కాలంలో ఎవరు చెప్పల్లా, ఇప్పుడు అంతా తక్కువే చెబుతున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిని అండి, మనం నిజంగా చదువుకుంటే ఆయన రాసినవన్నీ కూడా ఆర్టికల్స్ పెట్టండి. ఒక ఈ వారం కాదు గాని ఈ సమయాలు చాలా ఇక్కడ. అందుకని మన గురువు గారు ఒక మంత్లీ జర్నల్ కూడా పెట్టారు, డిజిటల్ ప్రింటెడ్, వ్రాతపూర్వకంగా, అక్షరాలు వ్రాతపూర్వకంగా ఉండాలి కనుక అది ఉపయోగిస్తే మాకందరికి ఉపయోగం అని మాకు చిన్న ప్రార్థన మీకు. అంతే, అట్లాగే మిమ్మల్ని అడగడానికే మాట్లాడుతున్నా, జనరల్ గానే మాట్లాడను.
అలాగే అలాగే సరేనండి. పెట్టండి వీరబ్రహ్మ గాథలో ఈనాటి జ్యోతిష్యానికి అనుగుణమైనవి ఏంటి మండేనే పెట్టండి. మీకు ఏది చేస్తే అది మీరు చాలా చేశామని చెప్పారు. మీరు చెప్పిందనే వెనకాల మేము ఆలోచించా చాలా ఉంది మీ దగ్గర సాంబశివరావు గారు. అయ్యా రావు గారు అంటాం. సి సాంబశివరావు గారు మీరు మీకు తెలిసే ఉంటుంది బహుశా, లేకపోతే ఒకసారి పరిచయం చేస్తున్నాను. ఏం పర్లేదు, తెలిసేదే ఉందిలేండి. ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాం కదా, ఇక్కడ కనిపిస్తారా? మీరు చెప్పిన దాంట్లో చూస్తే మీ దగ్గర లైబ్రరీ ఎంత ఉందో తెలిసిపోయింది మాకు. మీరు రాయండి, ఆర్టికల్స్ రాయండి, ఆర్టికల్స్ చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అవకాశం దొరకదు. 100 మంది ఇవాళ ఇప్పుడే 140 మంది ఉన్నారు. అందుకని అవకాశాలు దొరకవు, అది ఇవ్వలేరు అవకాశాలు. మామూలుగా ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా మనం అనుకోవట్లేదు, అంటానికి వీళ్ళ. అది మనం గోచార గ్రహాలు మన ఎవరు మాట్లాడిస్తాయో వాళ్ళ చేతే మాట్లాడిస్తాయి. మన అందరం విక్టిమ్స్ ఆఫ్ ప్లానెట్స్. సింపుల్ గా చెప్పాలి అంటే విక్టిమ్స్ ఆఫ్ ప్లానెట్స్ ఎవ్రీ మినిట్. మీరు మరోసారి అవుతున్నా వీరబ్రహ్మం గారు చెప్పింది ఇప్పుడు దేశ గోచారానికి గాని వ్యక్తిగత గోచారాలకు గాని మీరు ఒకసారి గుర్తు చేయండి సభకి. అది తప్పకుండా ధన్యవాదాలు. గురువు గారు కమలాకర్ శర్మ గారిని ముగింపు జ్యోతిర్వాణి పలకవలసిందిగా కోరుతున్నాను. యోదేవ స్వితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్యేద్ భర్గః తద్వరేణ్యవరుపాస్మి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు నేను చాలా ఆలస్యంగా జాయిన్ అయ్యాను. మరొక కార్యక్రమంలో వెళ్ళి వచ్చాను. రవీంద్రనాథ్ గారు మాట్లాడుతుంటున్నప్పుడు ఆ విశేషాలు, సప్తనాడి చక్రం, ఇతర విశేషాలన్నీ కూడా విన్నాను. అంతకుముందు ప్రముఖులు మాట్లాడి ఉండుంటారు. అయినప్పటికీ కూడా సంవత్సర ఫల నిర్ణయాల గురించి మనకు వచ్చేటటువంటిది ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకంగా మంచి చెడులు అన్ని వస్తూనే ఉంటుంటాయి. కాలం ఆగదు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మంచి జరిగిందా చెడు జరిగిందా అనేటటువంటిది కాలం తర్వాత నిర్ణయం చేస్తున్నప్పటికీ కూడా, అది వ్యాలిడేషన్ ఎట్లా ఉంటున్నప్పటికీ కూడా, జ్యోతిష్ శాస్త్రం అనేటటువంటిది మనకి ఎప్పటికీ కూడా ఇవి మంచి చెడు అని సూచన చేయటానికి సంవత్సర ప్రారంభం లోపల మనము 10 మందికి అందించేటటువంటి సమాచారం ఇది. పంచాంగాల ద్వారా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, పంచాంగ శ్రవణం ద్వారా కావచ్చు, ఏదైనా సరే సంవత్సర ప్రారంభం లోపల చేసేటటువంటి సూచన అంతా కూడా ఈ సంవత్సర గుణదోషాదులను గుర్తు చేస్తూ ఉండాలి. గుణదోషాలను ఎందుకు గుర్తు చేస్తున్నామయ్యా అంటే, ఎట్లా మన ప్లానింగ్ అనేటటువంటిది కోసం, ఇది ఇట్లా అయిపోతుండే కావచ్చు, ఇట్లా బాగుండొచ్చు బాగుండకపోవచ్చు అని చెప్పేసి అంటాం కాకుండా, వాట్ అబౌట్ యువర్ ప్లానింగ్? ఈ ధాన్యం పండుతుంది అంటే ఆ ధాన్యం బాగా వేయాలా, తక్కువ వేసుకోవాలా, ఏం చేయాలి? బాగా పండి మనకు అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టిస్తుందా, ఎక్కువ దానికి డిమాండ్ తగ్గిపోతుంటుందా, లేదా తక్కువ పండేది ఎక్కువ వేసుకుందామా, మన దగ్గర మన ప్రాంతంలో ఇవన్నీ పండే అవకాశం ఉందా, మన భూములు పండే అవకాశం ఉన్నాయా, ఇట్లా చర్చ చేసుకోవడానికి పనిచేసేవి. అసలు వర్షమే లేకపోయేటట్టు ఇవన్నీ పండే అవకాశం ఉంటుందా లేదా అని ఇట్ ఈస్ ఆటోమేటిక్ గా మనకి ఇచ్చేటటువంటిది సూచన శాస్త్రం అని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి ఈ సంవత్సరం చెప్పేటటువంటి వాళ్ళు ఎక్కువ శాతం మంది కూడా సరి అయినటువంటి ఫలితాలు మనకేం చెప్పట్లేదు. ఎంతో కొంత ముఖ్యంగా మీనం లోపల ఉండేటటువంటి అష్టమ స్థితిలో అయినటువంటి గ్రహాలు, ఇతర ప్రభావాలు ఇవన్నీ చూపిస్తున్నారు. ఏదున్నా ఏది లేకపోయినప్పటికీ కూడా లోక వ్యవహారం మాత్రం ఆగదు. కాబట్టి ఈ కాలంలో మనం కూడా ఉన్నాం. కాబట్టి మరి మనము ఈ వాతావరణానికి మన జీవితాన్ని అన్వయం చేసుకునే ప్రయత్నం చేయాలి. దానికి గురువుగారు పరిహార మార్గాలని చెప్పేసి ఒకటి పెట్టుకుంటూ వచ్చారు. ఈ వాతావరణానికి మనం అనుకూలంగా మారాలి. మారకపోతే తప్పదు. అది శుభమా అశుభమా అని కాదు. వేడి అధికంగా ఉన్న ప్రదేశంలో జనాలు ఉండాల్సిందే, చలి అధికంగా ఉన్నా కానీ అక్కడ ఉండాల్సిందే, సమశీతోష్ణం ఉన్నా ఉండాల్సిందే, నదుల పక్కనైనా సముద్రం పక్కనైనా ఇక్కడ జీవించాల్సిందే, అక్కడ జీవించాల్సిందే. దానికి తగినటువంటి వాతావరణం మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చెయ్యాల్సిన మార్గం ఏమిటి అంటే, గుణం ఉంటే దాన్ని వృద్ధి చేసుకోవాలి. దోషము ఉన్న చోట ముందు జాగ్రత్తలను తీసుకొని మనం దానికి ప్రిపేర్డ్ కావాలి. అంటే తగ్గించుకోవడం, ప్రిపేర్ కావడం అంటే ఇంకో చేయటం అంటే బాగా చలి ఉన్నప్పుడు స్వెటర్ వేసుకుంటున్నాం అనేటువంటి భావన లాగానే ఈ సంవత్సరం ఫలానా అంశాల లోపల సరిగా లేదు అనుకుంటున్నప్పుడు
మన శక్తిని వృద్ధి చేసుకోవాలి అనేదే పరిహార మార్గం. మన శక్తిని వృద్ధి చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. శక్తి పెరిగేటటువంటి మార్గం శుద్ధి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేటటువంటి అన్ని ఆధ్యాత్మిక శాస్త్రాలు చెప్పేటటువంటి. అట్లాగే శక్తి పెంచుకునే మార్గం కోసం మన ప్రకృతిని కూడా శుద్ధి చేసే కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఈ రెండే మనకు ఉండేటువంటి పరిహార మార్గాలు. వ్యక్తిని శుద్ధి చేసుకోవాలనుకునేటట్టయితే 2 పూట్ల స్నానం చేస్తాం, 1 గంట యోగా ప్రాణాయామాలు అంతర్దేహ శుద్ధి చేసుకుంటాం. అదేవిధంగా నిరంతరం నామపారాయణం చేసుకుంటూ మనశ్శుద్ధిని చేస్తుంటాం, మల్టిపుల్ థాట్స్ రాకుండా సింగిల్ థాట్ గా మార్చుకునేందుకు. అదేవిధంగా కర్మశుద్ధి కోసం దానము, సేవ మొదలైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. కానీ మరి ప్రకృతి శుద్ధి ఎట్లా చేయాలి? ఇది మనకు ఉండేటటువంటిది. సమాజాన్ని ఒక మార్గంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కోసం మనము ఒకే రకమైనటువంటి వ్యవహారాలు చుట్టుపక్కల జరగడానికి ఒక ఊరిలో గతంలో కూడా ఏం జరిగేదంటే, ఒక వర్షం మన ఊర్లో పడాలి అనుకునేటట్టయితే బృహత్ సంహితాది గ్రంథాలు చెప్పినటువంటి మాట, ఆ ఊరికి 4 మూలల్లోనూ కూడా ఖచ్చితంగా ఏదో రూపంలో ఈ వర్షాకాల సమయం లోపల హోమ కార్యక్రమాలు నిర్వహించేటట్టయితే యజ్ఞాది యాగాది కర్మలు అన్నమాట. వర్షం పడేటటువంటి విధానం యజ్ఞయాగాది క్రతువులు కనుక నిర్వహించేటట్టయితే ఆ క్రతువుల వల్ల ఏర్పడేటటువంటి హోమ ధూమం ఏదైతే ఉంటుందో ఇది ప్రకృతిని శుద్ధి చేసి ఆకాశం నుంచి వచ్చేటటువంటి ఏ మన మేఘం అయితే ఉంటుందో దానికి ఈ పొగ ఒక మేఘ మదనంలాగా ఉపయోగపడి మన భూమి మీద వర్షం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకృతి శుద్ధి కార్యక్రమం వల్ల జరిగేటటువంటిది ఏమిటి అంటే, యజ్ఞాద్భవంతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ అని చెప్పినట్టుగా మనం ఇటువంటి కార్యక్రమాలు కొన్ని చేసుకోవడం అనేది పరిహార మార్గాలు. అందుకని లోక శ్రేయస్సు కోసం చేసేటివి, వ్యక్తి శ్రేయస్సు కోసం చేసేటటువంటి పరిహార మార్గాల లోపల ఏదో ఈ పూజ చేసేసుకోండి ఇవన్నీ వచ్చేస్తాయి అని కాకుండా, నిరంతరము మన మనస్సును ఉన్నత శక్తి మీద కేంద్రీకరించడం అనేటటువంటి పనులు చేస్తూ ఉండేటట్టయితే, ఇంతమందికి ఈ ప్రకృతి ప్రభావం ఒకే రకంగా ఉన్నా అది మన మీద తక్కువ ప్రభావం చూపిస్తుంది. కారణం ఏంటంటే దాన్ని అధిగమించే శక్తిని మనం తయారు చేసుకుంటాం కాబట్టి. ఇన్ని ఊర్లలోనూ కూడా జరిగేటటువంటిది మన ఊర్లో కనుక ఈ పని చేసుకోగలిగితే, యజ్ఞయాగాది క్రతువులు మన దగ్గర కనుక బాగా జరిగేటట్టయితే అన్ని ప్రాంతాల్లో జరిగే భావన కన్నా మన ప్రాంతంలో దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. కారణం మనం శక్తి పెంచుకున్నాం, అదేం దాని ప్రభావం ఏం దక్కలేదు, దాని అట్లాగే ఉంటుంది. అందుకని ఈ ధోరణిలో కొంచెం ఈ పరిహార మార్గాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించేయటం మొదలుపెట్టేటట్టయితే మనం ఉన్నతీకరించుకునే అవకాశం, ఉద్ధరించుకునే అవకాశం మనకు ఏర్పడుతుంటుంది. దయచేసి కేవలం ఉన్న విధానాన్ని మనం చెప్తాము, కానీ మనిషిని భయపెట్టే ధోరణిలో కాకుండా దానిని మళ్ళీ మార్చుకొని, నైనా ఈ విధంగా ఉండండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి అంటూ మనిషిని ఉద్ధరింపు వైపు, ఆత్మవిశ్వాసం వైపు పెంచేటటువంటి మార్గం వైపు మనం ప్రోత్సహించాలి ఈ ఉగాది పంచాంగ శ్రవణాల ద్వారా అని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. ఇంతమంది జ్యోతిష్కులు ఉన్నారు ఇక్కడ, రేపు 10 మందికి మార్గదర్శనం చేస్తూ ఉంటుంటారు. ఈ మార్గదర్శనంలో వ్యక్తికి కానీ లోకానికి కానీ మనం ఆత్మవిశ్వాసాన్ని పెంచే మార్గాలు చెప్దాం. వాళ్ళు దాన్ని తగినట్టుగా ప్రయత్నం చెప్పాలి. ఏదో ఇంట్లో కూర్చోండి, హాయిగా తిని కూర్చోండి, అన్ని బాగుంటాయి అని చెప్పి చెప్పక్కర్లేదు. దైవధ్యానము, దానము, కర్మ, సేవ, ఈ వ్యవహారాలన్నీ చెప్పుకుంటూ మనం ఉద్ధరించే ప్రయత్నం చేద్దాం. దేవాలయాల మార్గాన్ని ఉద్ధరిద్దాం. దేవాలయంలో ఒక అయస్కాంత క్షేత్రం, దాంట్లో కూర్చోమని చెప్తాం. 1 గంట పూర్వకాలం ఉండేది, 1 గంట కూర్చునేవాళ్ళు. ఇప్పటికి ఏంటంటే కూర్చొని రావాలట అని చెప్పేసి ఒక ఇట్లా కూర్చొని లేస్తున్నారు. ఇది కాదు, 1 గంట కూర్చుంటే ఒక అయస్కాంత క్షేత్రంలో మనం ఎక్కువసేపు కూర్చుంటే మనం ఇటు ముక్కలనే అయస్కాంతంగా మారతాం. భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టుగా మన మనస్సును కూడా, మన శరీరాన్ని కూడా దేవుని చుట్టూ తిప్పేటట్టయితే మనం కూడా సొంతంగా శక్తివంతంగా మారతాం. అటువంటి క్షేత్రాలను మనం వినియోగించుకుందాం. ఎక్కడికో పోక్కర్లేదు, మన ఇంటి చుట్టుపక్కల ఉండే దేవాలయాల దగ్గరనే మనం ఉండొచ్చు ఇవన్నీ కూడా. కాబట్టి ఇటువంటి దైవ కర్మ మార్గాల వైపు మనం లోకానికి ప్రేరేపణ ఇస్తూ, ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇట్లా మీరు మారాల్సిందే అని చెప్పేసి ఒక గైడ్ లైన్స్ ను ఇటువంటి ఉగాదిలో ఇస్తే బాగుంటుందని చెప్పేసి పెద్దలందరికీ కూడా నేను సూచన చేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చేసి అనేక రకాలైన భావాలను పంచుకొని రేపు పొద్దున ఉగాదికి సంబంధించినటువంటి మార్గాన్ని ఎట్లా అందరికీ అందించాలనేటువంటి వ్యూహాలు అందించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విశ్వావసనామ సంవత్సరం అందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వాలని కోరుకుంటూ, ఉగాది నాడు మరి కార్యక్రమం పెట్టే అవకాశం ఉండకపోవచ్చు గురువు గారికి, ఎందుకంటే ఆ రోజు సాయంత్రం అందరూ పంచాంగ శ్రవణాల్లో ఉంటుంటారు కాబట్టి ఇదే ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం అనుకొని భావన చేసి మళ్ళీ శ్రీరామనవమి నాడు కార్యక్రమంతో మళ్ళీ మనం అందరం కలుసుకుందామని చెప్పేసి నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ స్వస్తి. మరొకసారి
హృదయపూర్వకంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు, స్వస్తి. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. నమో నమః. గురువు గారు